వెల్కమ్ టు వ్యోమా డైలీ. మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ని మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కోసం ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వ్యోమా డైలీ. మనం లాస్ట్ వీడియోలో ఇండియన్ హిస్టరీకి సంబంధించిన వాయిస్రాయ్స్ ఎవరు ఉన్నారు, 1858 నుండి 1947 దాకా ఉన్న వాయిస్రాయ్స్ ఎవరు, వాళ్ళని గుర్తుంచుకోవడం కోసం చిన్న హింట్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. సో దాంతోపాటు లెటర్ మొఘల్స్ గురించి, లెటర్ మొఘల్స్లో ఎందుకు వీక్ అయిపోతూ ఉన్నారు వాళ్ళ పేర్లు ఆర్డర్లో గుర్తుంచుకోవడం కోసం కూడా ఒక హింట్ కూడా అనుకున్నాము. సో ఈ వీడియోలో మరాఠాస్ గురించి చూద్దాము. అంతకంటే ముందు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి, మీ ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లో కూడాను. సో మాకు ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే ఎక్కువ వీడియోస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది హిస్టరీనే కాకుండా జాగ్రఫీ, ఎకానమీ అండ్ ఈవెన్ కరెంట్ అఫైర్స్ కూడా రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాము. మీ సపోర్ట్ కూడా మాకు కావాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. మీరు చెప్పినట్టుగా మీకు ఎలాంటి టాపిక్స్ కావాలో వాటి గురించి కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. సో ఈ వీడియోలో మనము మరాఠాస్ గురించి చూద్దాము. అంటే ఈ మరాఠాస్ ఎక్కువ ఇంపార్టెంట్. దీని గురించి మనం చెప్తున్నట్టుగా లాస్ట్ టైం చెప్పానండి, లాస్ట్ వీడియోలో కూడా. ఇప్పటికి మనం స్టార్ట్ చేసిన క్లాస్ 47 తర్వాత 1947 తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చాం. మనము 1707 నుండి చెప్తున్నాం. 1707 నుంచి 1857 దాకా క్లాస్ ఉంటున్నాయి. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏమంటే అప్పటికే బ్రిటిషర్స్ ఇండియాకి వచ్చేసినారని గుర్తుపెట్టుకోవాలి 1707 కాబట్టి. దాంతోపాటు మిగతా అన్నీ కూడా, అంటే శివాజీ పరిపాలన అయిపోయింది, వాళ్ళ వంశస్థుల పరిపాలన అయిపోయింది, సాహు వరకు వచ్చేసామని గుర్తుపెట్టుకోవాలి. నేను మళ్ళీ వెనక్కి వెళ్ళట్లే. మనం ఇన్ కేస్ ఆ క్లాసెస్ చెప్పుకుంటే మళ్ళీ అప్పుడు చూడొచ్చు. బట్ ఇప్పటికైతే మనము సాహు వరకు వచ్చేసినామని గుర్తుంచుకోండి. మరాఠాస్ కూడా శివాజీ తర్వాత, సాహు తర్వాత పేష్వా వాళ్ళు వచ్చారు, పేష్వా పరిపాలన ఉంది అని గుర్తుంచుకోండి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మనము దీంట్లో 1707 ఎందుకు తీసుకున్నామంటే ఔరంగజేబ్ మరణం తర్వాత ముఖ్యంగా మొఘల్స్ బలహీనులు అయిపోయారు. సో వాళ్ళ తర్వాత వచ్చిన రాజులందరూ బలహీనంగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మరాఠాస్ గురించి చూసుకుంటే రాజులు అక్కడ కూడా వీక్ అయిపోయి జస్ట్ పేష్వా పరిపాలన వచ్చింది. ఆ పేష్వాలో ఎవరున్నారు, పవర్ఫుల్ పేష్వాలు ఎవరు, వాళ్ళ తర్వాత వాళ్ళని ఎట్లా ఆక్యుపై చేసుకుంది బ్రిటిషర్స్, అది చూద్దాము. సో దీంట్లో ఆంగ్లో మరాఠా వార్స్ ఉంటాయి ముఖ్యంగా. అవన్నీ ఈ వీడియోలో చూద్దాం ఫుల్ ఫ్లెడ్జ్గా. అంటే ఎక్కువ సందులు అవన్నీ ఎట్లా ట్రీటీస్ జరిగింటాయి బ్రిటిషర్స్కి అండ్ ఈ మరాఠాస్కి. దీంట్లో బేసిక్గా మనం 1707 అనుకున్నప్పుడు అక్కడ ఔరంగజేబ్ మరణం 1707 అంటే ఔరంగజేబ్ చనిపోయిన సంవత్సరం. అక్కడ నుంచి సాహు అప్పటికి జైల్లో ఉంటాడు. ఈయన మరాఠా రాజు సాహు అని అతను. ఈయన మరాఠా జైలు నుంచి విడుదల చేస్తారు ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత. అంటే ఎవరు రిలీజ్ చేస్తారు? బహదూర్ షా 1, ఈయన 2 కాదు. బహదూర్ షా 1 అనేది లేటర్ మొఘల్స్లో, కడపటి మొఘల్స్లో ఫస్ట్ రాజు అని చెప్పొచ్చు. అంటే ఔరంగజేబ్ తర్వాత వచ్చిన రాజుల్లో బహదూర్ షా ఉన్నాడు ఫస్ట్, బహదూర్ షా 1. ఈయన గురించి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మనల్ని క్వశ్చన్స్ అడిగితే కూడా ఔరంగజేబ్ మరణం తర్వాత సాహుని విడుదల చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే బహదూర్ షా 1. సో 2 కాదు, మళ్ళీ బహదూర్ షా 1వ బహదూర్ షా. బహదూర్ షా ఎవరిని రిలీజ్ చేశాడు అంటే కూడా సాహు మహారాజ్ని జైలు నుంచి రిలీజ్ చేశాడని గుర్తుపెట్టుకోవాలి. సాహు బయటకు వచ్చిన తర్వాత, ఈయన మరాఠా రాజు, శివాజీ వాళ్ళ వంశస్థులు, ఈయన బయటకు వచ్చిన తర్వాత కూడా కొంచెం అంతకంటే ముందు, ఆయన జైలుకి వెళ్ళకంటే ముందు వాళ్ళ వంశస్థులతోనే కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఎట్లాగో ఉండి ఉంటాయి, రాజ్యంలో ఎవరు రాజు అవ్వాలి అన్నట్టుగా. అట్లా ఆయన బయటకు వచ్చిన తర్వాత సాహుకి గొడవలు ఉన్నాయి. ఎవరితో ఉన్నాడు? శివాజీ 2, 2వ శివాజీతో ఆయనకు గొడవలు ఉన్నాయి. అట్లా కూడా కొన్ని జరిగినాయి అన్నమాట. సో ఇవి రెండింటి మధ్యలో వారసత్వ యుద్ధం అని చెప్పొచ్చు. వాళ్ళు ఒకటే వంశస్థులు కాబట్టి. ఈ సాహు పక్షం వహించిన మహారాష్ట్ర నాయకులు ఉన్నారు. ఈ సాహుని రాజుగా ఉండాలనుకున్న వాళ్ళు ఎవరంటే బాలాజీ విశ్వనాథ్. వీళ్ళు బాలాజీ విశ్వనాథ్ అంటే ఎవరంటే మంత్రులు, ప్రధానమంత్రి అంటారు. రాజు కాదు, రాజు కింద ఉండే మంత్రి ప్రధానమంత్రి ఆయన. అంటే ఆయన రాజుకి అధ్యక్షుడని కాదు, కానీ పవర్ఫుల్, మిగతా మంత్రులు అందరిలో పవర్ఫుల్, రాజుకి నెక్స్ట్గా బాగా సపోర్టివ్గా ఉండే వాళ్ళే ప్రధానమంత్రి అంటారు. సాహు మహారాజ్కి హెల్ప్ చేసిన మహారాష్ట్ర నాయకులు ఎవరంటే బాలాజీ విశ్వనాథ్. ఆయనతో పాటు దానాజీ జాదవ్ కూడా ఉన్నారు. సాహుకి హెల్ప్ చేసిన వాళ్ళల్లో బాలాజీ విశ్వనాథ్ ఉన్నారు, ఇంకొకరు దానాజీ జాదవ్, వీళ్ళు కూడా ఉన్నారు. సాహు బలహీనంగా ఉండడం వల్ల పేష్వాల పెత్తనమే ఎక్కువైంది. అంటే ఎట్లా అడగొచ్చు క్వశ్చన్ మనల్ని, పేష్వాలకు అధికారం ఇచ్చేసి ఆయన ఒక నామమాత్రం రాజుగా మిగిలిపోయాడు. ఎవరు అంటే
సాహు. ఈ సాహు మహారాజ్ కంప్లీట్గా వీక్ అయిపోయి పేష్వాలకే పవర్ ఇచ్చేసినాడు. అంటే పేష్వాలు కూడా సపరేట్ ఒక కేంద్రం, అంటే వాళ్ళకి పరిపాలన కేంద్రం ఏర్పాటు చేసుకున్నారు. ఈ పేష్వాలు ఏర్పాటు చేసుకున్న కేంద్రం ఏదంటే పూనా. వాళ్ళు పూనా నుంచి పరిపాలిస్తున్నారు. మరి ఛత్రపతులు అంటే రాజులు ఉన్నారు కదా వీళ్ళందరూ, సాహు వాళ్ళందరూ, ఆ వంశం వాళ్ళు జస్ట్ సతారా తీసుకున్నారు, సతారా ప్రాంతం నుంచి పరిపాలిస్తున్నారు. అంటే ఈ పేష్వా అనేది వాళ్ళు ఎక్కువ పవర్ఫుల్ అయిపోయారు రాజు కంటే. పేష్వా అంటే ప్రధానమంత్రి అనొచ్చు. ఈ ప్రధానమంత్రి వాళ్ళు రాజు కంటే, అప్పటికి ఛత్రపతులు అంటారు వాళ్ళని, మరాఠా వంశస్థులని, శివాజీ వంశస్థులని, ఆ ఛత్రపతుల కంటే ఈ పేష్వాలని చాలా పవర్ఫుల్ అయిపోయారు. అట్లా పేష్వా యుగం ప్రారంభమైంది. ఎప్పుడు ప్రారంభమైంది అని క్వశ్చన్ అడిగితే 1713 అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ స్టార్ట్ అయ్యింది. ఎవరున్నారు ఇక్కడ, ఒక్కొక్కరు పేర్లు, వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నారు, వాళ్ళ టైంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు ఏవి అనేది మనం చూద్దాము. పేష్వాల యుగం ప్రారంభం మాత్రం గుర్తుపెట్టుకోండి, 1730 నుండి 1772 వరకు ఉందని చెప్పొచ్చు. ఫస్ట్ పేష్వా బాలాజీ విశ్వనాథ్. ఈయన 1730 నుండి 1720 వరకు ఉన్నాడు. ఈయన కాలంలో జరిగిన ముఖ్యమైన సంఘటన ఏది అంటే మొఘలులతో సంధి జరుపుకున్నాడు. మనం లాస్ట్ వీడియోలో కూడా చూసాము, సంధి చేసుకున్నారు. ఎవరితో చేసుకున్నారు? ఫారూక్ షియార్తో ఈయన సంధి చేసుకున్నాడు. ఎవరితో చేసుకున్నాడు అని స్ట్రైట్ క్వశ్చన్స్ అడిగినా కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఇది. ఈయన సంధి చేసుకోవడం వల్ల, ఎప్పుడు చేసుకున్నాడు? 1714లో మొఘలులతో సంధి చేసుకున్న మహారాష్ట్ర పేష్వా ఎవరు అంటే బాలాజీ విశ్వనాథ్. ఈయననే ఫస్ట్ పేష్వా, అది గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ ఇంకొకటి, ఈ సంధి చేసుకోవడం వల్ల ఆయనకు వచ్చిన లాభం ఏమి అంటే, ఈ దక్కన్ ప్రాంతంలో సౌత్లో ఈయనకు 6 సుబాల పైన ప్రాంతాలు, సుబాలు అంటే స్టేట్స్ లాగా ప్రాంతాలలాగా, ఈ 6 సుబాలలో ఆయనకు చౌత్ అండ్ సర్దేశ్ముఖ్ అంటే నథింగ్ బట్ ఒక పన్నులాగా, ఈ పన్ను వసూలు చేసుకునే అధికారం వచ్చింది ఈ పేష్వాకు. దేనివల్ల? మొఘలులతో సంధి చేసుకోవడం వల్ల, ఫారూక్ షియార్తో సంధి చేసుకోవడం వల్ల 6 సుబాలలో ఈ చౌత్ అండ్ సర్దేశ్ముఖ్ అంటే ఏంటి అని అడగవచ్చు. అది పన్ను. అట్లా పన్ను వసూలు చేసుకునే హక్కు పొందిన వాళ్ళు ఎవరంటే బాలాజీ విశ్వనాథ్. ఇంకా ఈ సంధి చేసుకున్న తర్వాత ఎవరితో సంధి చేసుకున్నాం అనుకున్నాము? ఫారూక్ షియార్తో సంధి చేసుకున్నాడు. కానీ ఈ ఫారూక్ షియార్నే మళ్ళీ దించడంలో కూడా ఆయన ముఖ్య పాత్ర వహించినాడు. లాస్ట్ వీడియో చూసినప్పుడు మనము ఫారూక్ షియార్ గురించి చూసినప్పుడు ఈయనను రాజుగా దించేయాలని ట్రై చేసిన వాళ్ళు ఎవరంటే సయ్యద్ సోదరులు అనుకున్నాము. ఈ సయ్యద్ సోదరులకు హెల్ప్ చేసిన పర్సనే మళ్ళీ బాలాజీ విశ్వనాథ్ అనమాట. సంధి చేసుకున్నాడు బాలాజీ విశ్వనాథ్ ఎవరితో? ఫారూక్ షియార్తోని. అదే ఫారూక్ షియార్ని ఎప్పుడైతే రాజ్యం నుంచి దించేయాలి అనుకున్నారో సయ్యద్ సోదరులు, ఆ సయ్యద్ సోదరులకు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ ఈయనే అనమాట, బాలాజీ విశ్వనాథ్. వీళ్ళంతా అంటే వాళ్ళే సంధి చేసుకున్నారు, మళ్ళీ వాళ్ళే గొడవ చేసి ఎప్పుడైతే దించడానికి ఛాన్స్ వచ్చిందో బాలాజీ విశ్వనాథ్ మళ్ళీ అట్లనే ఉన్నాడు అనమాట. ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళ కాలంలో ఈ బాలాజీ విశ్వనాథ్ ఉన్నప్పుడు మొఘలులతో సంధి చేసుకుంటున్నాడు అంటే అర్థం ఏంటి? మొఘలుల వాళ్ళక సార్వభౌమత్వాన్ని ఒప్పుకున్నట్లుగా, రాజుగా వాళ్ళని ఒప్పుకున్నట్లు. అప్పటి వరకు గొడవ ఉండింది. ఈవెన్ శివాజీ ఉన్నప్పుడు, ఔరంగజేబ్ వాళ్ళకు ఉన్నప్పుడు, ఎప్పటికీ గొడవలు జరుగుతూనే ఉన్నప్పుడు. కానీ ఎప్పుడైతే వీళ్ళు వచ్చారో, ఫారూక్ షియార్ అండ్ పేష్వాలు వచ్చినారో, వాళ్ళు మొఘల్స్తో అంత వ్యతిరేకంగా లేరు. అంత వ్యతిరేకంగా లేకుండా వీళ్ళు ఇద్దరుగా మాకు మీతో అవసరం ఉంటుంది, మీకు మాతో అవసరం ఉంటుంది అనేలాగానే ఉన్నారు. సో అడిగితే క్వశ్చన్ మనల్ని, మహారాష్ట్రలో ఇట్లా ఎవరి కాలంలో ఒప్పుకున్నారు, ఎవరిది మొఘల్స్ యొక్క సార్వభౌమత్వం ఎవరి కాలంలో ఒప్పుకున్నారంటే ఫారూక్ షియార్ జరిగిన 1714లో జరిగిన సంధితో అని చెప్పొచ్చు. ఈ సంధి ద్వారా వాళ్ళు కొంచెం అంత గొడవలు ఏం పెట్టుకోకుండా అవసరమైతే మంచిగా ఉండవచ్చు అనేదాకా ఉన్నారు. ఇంకా ఈయన గురించి చెప్పాలంటే బాలాజీ విశ్వనాథ్ గురించి, ఈయన ఒక వ్యవస్థను తీసుకొచ్చాడు అనమాట. అలాంటి వ్యవస్థ ఏదంటే మహారాష్ట్ర కూటమి. ఈయన మహారాష్ట్ర కూటమి ఏర్పరచుకోవాలి అందరూ ఒకలాగా ఉండి అని అనుకున్నట్టు. మరాఠా వాళ్ళలో వివిధ భాగాలు ఉన్నాయి, అందరూ కలిసి మహారాష్ట్ర కూటమి ఏర్పాటు చేసుకోవాలనేది ఈయన ఇంటెన్షన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నెక్స్ట్ పేష్వా బాజీరావ్ I. ఈయన బాజీరావ్ I 1770 నుంచి 1740 దాకా ఉన్నాడు. ఈయన దీంట్లో పేష్వా అందరిలో సమర్థుడు ఎవరు అంటే బాజీరావ్ I. ఈయనకి ఎక్కువగా గొడవలు జరిగినాయి, వార్స్ జరిగినాయి. ఎవరితో? నిజాంతో. దక్కన్లో నిజాంతో ఈయనకి ఎక్కువగా వార్స్ జరిగినాయి. ఈయన చాలా పవర్ఫుల్గా ఉండి అందరితో యుద్ధాలు చేస్తూ ఉన్నాడు. ఈయన ఆశయం, మొదటి బాజీరావ్ అంటారు కదా, ఈయన ఆశయం ఏదంటే హింద్ పాద్షాహీ. ఈయన ఆశయంగా ఉన్నాడు అనమాట.
ఈయనకు సహాయం చేసిన వాళ్ళు కూడా నా సోదరులు వాళ్ళు అందరూ కూడా నాకు సహాయం చేశారనమాట. మహారాష్ట్ర వైభవాన్ని చాలా ఎక్కువగా ఢిల్లీ వరకు తీసుకెళ్ళాలి అని ట్రై చేసిన పర్సన్ ఎవరంటే బాజీరావ్ 1. మహారాష్ట్రల గురించి ఎక్కువగా అందరూ పవర్ఫుల్, వీళ్ళందరూ బాగా ఉండాలి, మరాఠాస్లో విభేదాలు అని కాకుండా వీళ్ళ ఉన్నతిని పైకి తీసుకెళ్ళాలి అని ఫైట్ చేసిన పోరాడిన వ్యక్తి ఎవరంటే బాజీరావ్ 1. ఢిల్లీ దాకా వ్యాప్తి చేయాలని ప్రయత్నించిన పేష్వా ఎవరు అంటే బాజీరావ్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఈయన మనము సినిమా కూడా ఉంది బాజీరావ్ మస్తానీ, ఈయన గురించే బాజీరావ్ 1 గురించే. మస్తానీ అంటే ఒక క్వశ్చన్ అడుగువచ్చు ఇట్లా మనల్ని, అంటే మొదటి బాజీరావు జీవితంలోకి ప్రవేశించిన మహమ్మదీయ మహిళ ఎవరు, ఇస్లాం మహిళ ఎవరు అంటే మస్తానీ, కాబట్టి బాజీరావ్ మస్తానీ అంటారు. ఈయన అన్ని రకరకాల యుద్ధాలు చేసినప్పుడు నిజాంతో, ఈ ముఖ్యమైన యుద్ధాలు ఇవి 3: ఫాల్కేడ్ యుద్ధం, సూరత్ యుద్ధం, భోపాల్ యుద్ధం. ఈ 3 యుద్ధాలు చేసి నిజాంని ఓడించాడు. సో ఈ యుద్ధాలతో కొన్ని సందులు కూడా ఉన్నాయి. బేసిక్గా ఈ యుద్ధాలు ఇంపార్టెంట్ అని చెప్తున్నాను నేను. మీకు ఏదైనా టెక్స్ట్ బుక్లో సందులు అవి ఈ ఒక వార్ తర్వాత సంధి జరిగింది అట్లా అంటే కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడాను. సో నెక్స్ట్, ఈయన బలమైన సమర్థవంతమైన పేష్వా కాబట్టి ఈయన తర్వాత ఎట్లాగైనా ఆటోమేటిక్గా సమర్థుడైన ఒక పేష్వా కానీ రాజు కానీ ఆయన చనిపోయిన తర్వాత జరిగే పరిణామాలు ఎట్లా ఉంటాయంటే మొత్తం ప్రాంతాలన్నీ విడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. చిన్న చిన్న ప్రాంతాలన్నీ కూడా విడిపోయాయి. అంటే మహారాష్ట్ర అందరూ సర్దారులు అంటారు వీళ్ళని, మరాఠా సర్దారులు అంటారు. వీళ్ళు సర్దారులు విడిపోయారు. ఎట్లా ఒక ప్రాంతం వైజ్గా వాళ్ళు ఒక పేరు పెట్టుకొని ఉన్నారు, వంశం పేరు లాగా, అంటే వాళ్ళ స్థాపన లాగా. పూనా ప్రాంతంలో పేష్వాలు ఉన్నారు, నాగ్పూర్లో బోన్స్లే ఉన్నారు, బరోడాలో గైక్వాడ్, గ్వాలియర్లో సింధియా, ఇండోర్లో హోల్కర్, ఇంకోటి కూడా ఉంది. ఈ 5 చాలా ఇంపార్టెంట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్లో ఎక్కువ అడుగుతారు ఇది. ఈవెన్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో యూపీఎస్సీలో కూడా ఈ క్వశ్చన్స్ వచ్చినాయి. థార్ ప్రాంతంలో పహార్. ఈ 5 చాలా ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. పూనా అన్నప్పుడు పూనా పేష్వా గుర్తుండొచ్చు ఛాన్సెస్ ఉన్నాయి. నాగ్పూర్ బోన్స్లే, నాగ్బోన్ అట్లా గుర్తుపెట్టుకోండి, నాబోన్. బరోడా గైక్వాడ్. గ్వాలియర్ ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క లెటర్ ప్రొనౌన్సియేషన్లో ఎక్కడైనా మ్యాచ్ అవుతుందేమో అట్లా గుర్తుపెట్టుకోండి. ఇంకా వేరే ఛాన్సెస్ ఉంటాయి అట్లనే గుర్తుపెట్టుకోండి. బట్ ఖచ్చితంగా అది గుర్తుంచుకోవాలి, ఎందుకంటే క్వశ్చన్స్ డైరెక్ట్గా అడిగినా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగినా వస్తాయి మనకు. గ్వాలియర్ గ్వాలియర్ సింధియా, ఇండోర్ హోల్కర్ ఆర్ వచ్చినట్టుగా. సో ఈ ప్రాంతాలుగా విడిపోయినాయని చెప్పడం. మరాఠా సర్దారులు ఎవరి తర్వాత విడిపోయారు అంటే బాజీరావ్ 1 తర్వాత. ఈయననే సమర్థుడు ఉన్నప్పుడే అందరు కలిసి ఉంటారు, సమర్థవంతమైన రాజు లేకపోతే ఆటోమేటిక్గా విడిపోతారు. నెక్స్ట్ వచ్చింది ఎవరు? బాలాజీ విశ్వనాథ్ ఒకరు, బాజీరావ్ 1 ఒకరు, థర్డ్ బాజీరావ్ 1740 నుండి 61 దాకా ఉన్నాడు. ఈయననే నానా సాహెబ్ వేరు, నానా ఫడ్నవీస్ వేరు, అది కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది నానా సాహెబ్. ఈయన కర్ణాటక నవాబైన దోస్త్ అలీని చంపాడు. ఈ చంపిన తర్వాత అక్కడ ఈ నానా సాహెబ్ చంపిన తర్వాత ఈ దోస్త్ అలీని, ఆయన దోస్త్ అలీ బంధువులు ఊరికే వదిలేయారు కదా, అట్లాగా ఈ దోస్త్ అలీ అల్లుడైన చందా సాహెబ్ బాజీరావుని బందీగా తీసుకెళ్ళినాడు. సో దోస్త్ అలీని చంపడం వల్ల చందా సాహెబ్ అంటే ఈయన దోస్త్ అలీ అల్లుడు వచ్చి బాజీరావుని బందీ చేసి తీసుకెళ్ళాడు. ఈయన టర్మ్ ఇంపార్టెంట్, 40 నుంచి 61 దాకా ఉన్నాడు. ఈయన కాలంలో కూడా బాగానే పేష్వాలకు మళ్ళీ పీక్స్కి వెళ్ళింది, మంచిగానే డెవలప్ అయ్యింది అని చెప్పొచ్చు. అంటే 1, 2, 3 ఫస్ట్ 3 పేష్వాలు ఉన్న కాలంలో వరకు మహారాష్ట్రల ప్రభావము బాగానే ఉండింది, చాలా పీక్స్లోనే ఉండింది. ఈయన కాలంలో జరిగిన ముఖ్యమైన సంఘటన ఏమంటే, ఇలా మహారాజు ఉన్నాడు కదా చక్రవర్తి సాహు మహారాజ్, ఈయన మరణం జరిగింది. సాహు ఎవరి కాలంలో చనిపోయాడు, ఎవరు పేష్వాగా ఉన్న కాలంలో చనిపోయాడు అంటే బాజీరావు 3వ పేష్వా ఉన్నప్పుడు చనిపోయాడు. ఈయన కాలంలో ఇంకొకటి ఏదంటే పానిపట్ యుద్ధం జరిగింది 1761లో. ఈ 3వ పానిపట్ యుద్ధం ఇది ఎందుకు జరిగింది? అక్కడ పంజాబ్ ఉంది, పంజాబ్లో గవర్నర్గా ఎవరున్నారు? తైమూర్ ఉన్నాడు. తైమూర్ ఎవరంటే అహ్మద్ షా అబ్దాలీ కుమారుడు. అహ్మద్ షా అబ్దాల్ దండయాత్రల గురించి కూడా మనము లాస్ట్ వీడియోలో చూసాము. లేటర్ మొఘల్స్ ఉన్నప్పుడు అహ్మద్ షా అబ్దాల్ దండయాత్ర కూడా చేశాడని చూసాము. సో అహ్మద్ షా అబ్దాలీ కుమారుడైన తైమూరు ఈ పంజాబ్ గవర్నర్గా ఉన్నప్పుడు ఈ మరాఠాలు తైమూర్ని బయటికి పంపించేశారు, ఇక్కడ ఉండకుండా తరిమేశారనమాట.
సో ఈ అహ్మద్ షా అబ్దాలీ విదేశీయుడు కదా, ఇట్లా తరిమేసినప్పుడు ఆ కోపంతో ఆయన మళ్ళీ తిరిగి భారతదేశం పైన దండయాత్రకు వచ్చాడు. అంటే మరాఠాస్ మీద ముఖ్యంగా ఆయన యుద్ధానికి వచ్చాడు. అంటే తైమూర్ని తరిమేయడంతో అహ్మద్ షా అబ్దాలీ భారత్ పైన దాడి చేయడానికి వచ్చినాడు. మహారాష్ట్ర తరపున ఇప్పుడు వార్ జరగాల్సింది ఎవరికి మధ్యలో? మరాఠాస్కి మధ్యలో జరుగుతుంది, ప్లస్ వర్సెస్ ఎవరికి జరుగుతుంది? అహ్మద్ షా అబ్దాలీ. వీళ్ళిద్దరి మధ్యలో జరగబోతున్నది ఏదంటే 3వ పానిపట్ యుద్ధం. దీంట్లో మరాఠా తరపున పోరాడిన వాళ్ళు ఎవరు? సదాశివరాజ్ భావే, విశ్వాసరావు. వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా ఇక్కడ పోయి బాలాజీ బాజీరావు వార్ చేశాడని చెప్పలేము. జస్ట్ సదాశివరావు భావే అండ్ విశ్వాసరావు అనే వాళ్ళు వీళ్ళు యుద్ధంలో పాల్గొన్నారు అహ్మద్ షా అబ్దాలీతో. దీంట్లో ఈ మరాఠాలు ఓడిపోయారు. మరాఠాలు ఓడిపోవడం వల్ల వీళ్ళు కోల్పోయిన అవకాశం ఏంటి? మొత్తం మొఘల్స్ బలహీనంగా ఉన్న టైంలో వీళ్ళు కూడా ఈ యుద్ధంలో ఓడిపోవడం వల్ల వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించే అవకాశాన్ని కోల్పోయారు అనొచ్చు. బిట్స్ వైజ్గా అడిగితే కూడా 3వ పానిపట్టు యుద్ధం తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అన్నప్పుడు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే అప్పటికి బలహీనంగా ఉన్న మొఘల్ స్థానంలో ఈ మరాఠాలు దేశాన్ని పరిపాలించే అవకాశాన్ని కోల్పోయారు. లేకపోతే ఏ యుద్ధం వల్ల మరాఠాలు ఈ అవకాశాన్ని కోల్పోయారు, దేశాన్ని పరిపాలించే అవకాశాన్ని కోల్పోయారంటే 3వ పానిపట్ యుద్ధం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ ఇయర్ చాలా ఇంపార్టెంట్, 1761లో జరిగింది, January 14th. సో రీజన్ కూడా అర్థమైంది కదా, పంజాబ్లో తైమూర్ని తరిమేయడం వల్ల జరిగిందనమాట. ఈ బాలాజీ బాజీరావు 1761లో చనిపోయాడు. సో నెక్స్ట్ ఈయన తర్వాత బాలాజీ బాజీరావు, ఇట్లా గుర్తుపెట్టుకుందాం, జస్ట్ బీబీ అని గుర్తుపెట్టుకుందాం. బాలాజీ బాజీరావు తర్వాత వచ్చింది ఎవరు? మాధవరావు, MR. ఊరికి జస్ట్ ఇట్లా హింట్ లాగా ఉంటుందేమో అన్నట్టుగా ట్రై చేస్తున్నాను. మాధవరావు నెక్స్ట్ పేష్వాగా వచ్చాడు. మాధవరావు మరణం గుర్తుపెట్టుకు, జస్ట్ మాధవరావు మరణం, అకాల మరణం తర్వాత ఈయన కొడుకులు లేరు, మాధవరావు కొడుకులు లేరు. ఇక్కడ కొంచెం స్టోరీ కాంప్లికేటెడ్గా ఉంటుంది. అంతే, ఎందుకు ఇంత కాన్ఫ్లిక్ట్ వచ్చింది, వార్ జరిగింది ఎందుకు, ఆంగ్లో మరాఠా వార్ జరగడం కోసం కారణం ఏంటనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. ముగ్గురు పేష్వాలు ఉన్నంత వరకు ఏం జరగలేదు. 3వ పానిపట్టు యుద్ధం జరిగినా కూడా వాళ్ళు ఓడిపోయినా కూడా దేశాన్ని పరిపాలించే అవకాశం వాళ్ళు కోల్పోయి ఉంటారు. కానీ అంతగా వాళ్ళు మరీ పూర్తిగా అన్నీ కోల్పోలేదు. వాళ్ళ ప్రాంతాలు కొన్ని వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. తర్వాత నుంచి స్టోరీ స్టార్ట్ అయిపోతుంది. మొత్తం కాంప్లికేషన్స్ ఎవరెవరికి పడదు, వాళ్ళ వర్గాలుగా. ఇప్పుడు అనుకున్నాం కదా మనము 5 భాగాలుగా విడిపోవడము. ఇక్కడ పూణే, నాగ్పూర్ అండ్ బరోడా, గ్వాలియర్, ఇట్లా ఇండోర్, ఇవన్నీ ప్రాంతాలుగా విడిపోయిన తర్వాత ఒకరిలో వాళ్ళకి ఐకమత్యంగా లేకపోవడము, ఇట్లా అన్నిటి వల్ల కూడా వీళ్ళు బలహీనంగా అయిపోతున్నారు. ఇక్కడ స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత బేసిక్గా అసలు ఎక్కడెక్కడ వీళ్ళ కాంప్లికేషన్స్ వస్తున్నాయి అనేది చూస్తే, ఈ మాధవరావు ఎప్పుడైతే అకాల మరణం జరిగిందో ఆయన కొడుకులు లేరు. ఆయన కొడుకులు లేకపోవడంతో ఈ మాధవరావు తమ్ముడు నారాయణరావు పేష్వాగా వచ్చిందనమాట. ఈ మాధవరావు చనిపోవడం వల్ల మాధవరావు మరణం, అది గుర్తుపెట్టుకోండి, మాధవరావు మరణం తర్వాత తమ్ముడు నారాయణరావు పేష్వాగా వచ్చిండు. సో ఈ నారాయణరావు కూడా అంత పవర్ఫుల్ పర్సన్ ఏం కాదు, అసమర్థుడిగా ఉన్నాడు. అందుకని ఈ నారాయణరావుని చంపించాలి అని అనుకున్నాడు. ఎవరంటే నారాయణరావు వాళ్ళ బాబాయ్ రఘునాథరావు నారాయణరావుని చంపించి ఆయన పేష్వాగా అయ్యాడు. ఫస్ట్ మాధవరావు చనిపోతే నారాయణరావు వచ్చిండు, ఆయన తమ్ముడు. నారాయణరావుని చంపించి ఆయన బాబాయ్ అయిన రఘునాథరావు వచ్చినాడు. రఘునాథరావు నారాయణరావుని చంపించి పేష్వాగా అయ్యిండు. ఈ నారాయణరావు చనిపోయిన తర్వాత కొన్ని మంత్స్కి వాళ్ళ భార్య ఒక కొడుకు పుట్టాడనమాట ఆయనకు. నారాయణరావు చనిపోయిన తర్వాత ఆయనకు భార్యకు కొన్ని మంత్స్లో ఒక బాబు పుట్టాడు. ఆ బాలుడే మాధవరావు 2. ఇక్కడితో కొంచెం సెట్ అవుతుందని అనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ చూస్తే మళ్ళీ మీరు ఒకసారి వెనకెళ్ళి చూస్తే మాధవరావు మరణం తర్వాత ఆయన తమ్ముడు నారాయణరావు వచ్చిన. నారాయణరావు అసమర్థుడు కావడం వల్ల నారాయణరావు వాళ్ళ బాబాయ్ రఘునాథరావు నారాయణరావుని చంపించి పేష్వా అయ్యాడు. నారాయణరావు చనిపోయిన తర్వాత కొన్ని నెలలకు ఆయన భార్య ఒక బాలుడు జన్మనిచ్చింది. ఆ బాలుడి పేరే మాధవరావు 2. సో రఘునాథరావు పేష్వా పదవిని మాధవరావు 2కి ఇవ్వాలి ఇప్పుడు, కానీ అందుకు అంగీకరించలేదు. మాధవరావు 2 వద్దు, నేనే ఉంటాను అని రఘునాథరావు అనుకోవడం వల్ల ఈయన ఇంకా మిగతా అందరు మరాఠాలు ఒప్పుకోవట్లేదు రాఘవరావుని. సో ఏం చేయాలి, రఘునాథరావుని ఒప్పుకోవట్లేదు కాబట్టి బ్రిటిష్ వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి అని ఈయన ముందుగానే ఎవరితో మరాఠాస్లో ఆయన వెళ్ళలేదు, డైరెక్ట్గా బ్రిటిషర్స్ దగ్గరికి వెళ్ళి నన్ను కాపాడండి, నేను పేష్వాగా ఉండాలని కోరుకున్నాడు. ఎవరు? రఘునాథరావు.
నన్ను తీసేస్తున్నారు పేష్వా పదవి నుండి, మాధవరావు 2 అనే వాడు వస్తున్నాడు, కానీ నేనే ఉండాలనుకుంటున్నాను, దానికి మీ సపోర్ట్ కావాలి అని ఈయన బ్రిటిషర్ సహాయం కోరాడు. ఏ వార్లో అయినా ముఖ్యంగా వార్ జరిగిన తర్వాత ట్రీటీ జరుగుతుంది, కానీ ఈ ఆంగ్లో మరాఠాస్ వార్లో ఎక్కువగా ముందే ట్రీటీస్ జరుగుతుంటాయి. అంటే ముందే సంధి చేసుకుంటుంటారు, మమ్మల్ని కాపాడండి, మాకు ఇచ్చేయండి అని. అది ఎప్పుడైతే ఈ సంధి అమలు చేయడంలో ప్రాబ్లమ్స్ వస్తాయో వెంటనే మళ్ళీ వార్ వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తే ఈ 3 ఆంగ్లో మరాఠా వార్స్ గురించి చూసినప్పుడు ఎట్లా జరిగినాయో చూడాలి ఫస్ట్. అంటే బ్రిటిషర్ సహాయం కోరిన పర్సన్ ఎవరు అంటే, పేష్వా ఎవరంటే రఘునాథరావు. ఎందుకోసము మాధవరావు రెండవ మాధవరావుకి ఆయన పేష్వా పదవి అప్పచెప్పడం ఇష్టం లేక బ్రిటిష్ వాళ్ళ సహాయం కోరాడు. ఈయన ఫస్ట్ దాంట్లో భాగంగానే సంధి చేసుకున్నాడు అనమాట. ఫస్టే వెళ్ళి బ్రిటిషర్స్ సంధి చేసుకున్నాడు. ఆ సంధి ఏదంటే సూరత్ సంధి. నాకు హెల్ప్ చేయండి బ్రిటిషర్స్కి అని అడిగాడు కదా రఘునాథరావు. వెళ్ళినప్పుడు ఈ సాల్సెట్టి బేసిన్ అనే ప్రాంతాలు మాకు ఇవ్వండి అని అడిగారు బ్రిటిష్ వాళ్ళు. సరే ఇస్తాము అనుకున్నారు. అంటే వీళ్ళు సంధి చేసుకోవడం అంటే ముందే బ్రిటిష్ వాళ్ళు హెల్ప్ చేయాలంటే ఊరికే ఎందుకు చేస్తారు, వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తేనే హెల్ప్ చేస్తారు. దాంట్లో భాగంగా ఈ సాల్సెట్టి బేసిన్ అనే ప్రాంతాల్ని ఇచ్చేసాడనమాట ఎవరు, రఘునాథరావు. దానివల్ల బ్రిటిషర్స్ ఏం చేశారు, ఒక 2500 మందిని సైనికులని ఇచ్చారనమాట. మీకు సైన్యం ఉంటుంది, మీరు కావాలంటే పేష్వా పదవి పొందుతారో ఏదైనా చేసుకోండి, ఈ సైన్యం మాత్రం మేము ఇస్తామని బ్రిటిషర్స్ ఆయనకు మాట ఇచ్చారు. దానికి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే సూరత్ సంధి ఎప్పుడు జరిగింది అంటే ఎవరి మధ్య జరిగిందంటే రఘునాథరావు అండ్ బ్రిటిషర్స్ మధ్యలో జరిగింది. దాని ద్వారా బ్రిటిషర్స్ పొందిన ప్రాంతాలు ఏమంటే సాల్సెట్టి అండ్ బేసిన్, ఈ 2 ప్రాంతాలు బ్రిటిషర్స్ తీసుకున్నారు సూరత్ సంధి వల్ల. ఈ సూరత్ సంధిని చేసుకున్న తర్వాత మిగతా అందరూ ఒప్పుకోలేదన్నమాట, బ్రిటిషర్స్ ఒప్పుకోలేదు. అంటే ఇది నచ్చలేదు వాళ్ళకు, జస్ట్ ఇంత సైన్యం ఇవ్వడం ఏంటి, పేష్వాగా మనం అట్లా జోక్యం అనుకున్నారో ఏమనుకున్నారో మొత్తానికి వాళ్ళకు ఇంట్రెస్ట్ లేదు బ్రిటిషర్స్కి. సూరత్ సంధిని వ్యతిరేకించింది ఎవరంటే కలకత్తా సుప్రీం కౌన్సిల్ ఆమోదించలేదు. ఇట్లా ఆమోదించకపోవడం వల్ల యుద్ధం చేయాల్సి వచ్చింది. అదే మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం 1770 నుండి 72 నుండి 85 దాకా జరిగిందనమాట. అంటే ఈ వార్స్ అనేది రఘునాథరావు పోయి అడిగి సూరత్ సంధి చేసుకొని సాల్సెట్టి బేసిన్ ఇచ్చి సైన్యం పొందాడు బ్రిటిషర్స్ నుంచి రిటర్న్గా. పోయిన తర్వాత కూడా అది మిగతా ఎవరికి బ్రిటిషర్స్కు అంగీకారం లేకపోవడం వల్ల యుద్ధం జరిగింది. 1772 నుంచి 85 దాకా జరిగింది. సో ఈ యుద్ధం తర్వాత సంధి జరుగుతుంది ఆటోమేటిక్గా. అంటే మేబీ ఎవరైనా తీవ్రంగా ఓడిపోతే, తీవ్రంగా నష్టపోతే సంధి జరగదు, కానీ కొంచెం పవర్ఫుల్గా ఇద్దరు బ్యాలెన్స్గా ఈక్వల్గా ఉన్న టైంలో సంధి చేసుకోవాల్సి వస్తుంది. లేకపోతే సాల్సెట్టి ఇది సాల్బై ట్రీట్ అనేది బ్రిటిషర్స్ ఉన్నారు, దీంట్లో సంధి చేసుకున్నారు. ఈ సంధి ఎప్పుడు జరిగింది అని అడుగుతుంది మళ్ళీ. అంటే మొదటి మరాఠా వార్ తర్వాత, మొదటి ఆంగ్లో మరాఠా వార్ తర్వాత జరిగిన సంధి ఏది అంటే సాల్బై సంధి. ఈ సాల్బై సంధి ద్వారా బ్రిటిషర్స్ సాల్సెట్టి బేసిన్ పొందారు. దాంతోపాటు సూరత్ సంధిలో అనుకునేది ఇది కూడా కంప్లీట్గా పొందినట్టు. ఇది మాధవరావు 2ని పేష్వాగా గుర్తించాలి అని చెప్తున్నారు. ఎవరికి? రఘునాథరావుకి. మాధవరావు 2ని కూడా పేష్వాగా గుర్తించాలి. రఘునాథరావుకి ఏం లాభం మరి? 3 లక్షల పెన్షన్ ఇస్తారు సంవత్సరానికి. ఇవన్నీ ఏది? సాల్బై సంధి. ఫస్ట్ చేసుకుంది యుద్ధం కంటే ముందు చేసుకుంది సూరత్ సంధి, యుద్ధం తర్వాత చేసుకుంది సాల్బై ట్రీటీ సంధి. కానీ మాధవరావు 2కి అధికారం లేదు అసలు, ఈయనకి ఇలాంటి పవర్స్ లేకపోవడం వల్ల ఇంకా అంతే. ఈయన తరపున ముఖ్యంగా ఉన్న వాళ్ళు ఎవరంటే నానా ఫడ్నవీస్. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే ఈయన కంప్లీట్గా రెండవ మాధవరావు తరపున ఈయన ఎక్కువగా ఉండి ఈయననే రాజ్యం నడుపుతున్నట్టుగా ఉందన్నమాట. అంటే క్వశ్చన్ అడిగితే కూడా మాధవరావు 2కి అధికారం లేకపోవడం కారణం ఏంటి అంటే, అసలైన అధికారం లేకపోవడం కారణం ఏమంటే నానా ఫడ్నవీస్, ఈయననే ఎక్కువ పవర్ఫుల్గా ఉన్నాడు. దానివల్ల ఈయన తట్టుకోలేక నాకు ఎలాంటి పవర్స్ లేవు, నేను రాజుగా ఉన్న పేష్వాగా ఉన్నా నాకు ఎలాంటి పవర్స్ లేవు అనుకొని 1795లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన కూడా 1800లో చనిపోయాడు నానా ఫడ్నవీస్. అది గుర్తుపెట్టుకోండి. మాధవరావు 2 వచ్చాడు. సంధి జరిగిన తర్వాత మాధవరావు 2ని గుర్తించాలనుకున్నారు పేష్వాగా. అట్లా గుర్తించిన తర్వాత కూడా ఆయన పవర్స్ లేక చనిపోయాడు. నెక్స్ట్ చనిపోయాడు కాబట్టి ఇంకెవరు రావాలి మళ్ళీ అంటే రఘునాథరావు కొడుకే వచ్చాడు మళ్ళీ. ఆయనే బాజీరావు 2, BR 2 అని గుర్తుపెట్టుకోండి. అంటే రఘునాథరావు కొడుకు మాధవరావు 2 తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరంటే బాజీరావు 2. ఈయన పేష్వా అయ్యాడు. ఈయన చిట్ట చివరి పేష్వా. ఈయన అంతా వీక్గా ఉన్నాడు. సో పేష్వా తర్వాత చిట్ట చివరి పేష్వా ఎవరు అంటే
బాజీరావు 2 ఇది మళ్ళీ చూద్దాము. సో నెక్స్ట్ జరిగే వార్, సెకండ్ వార్ జరుగుతుంది. ఇది ఎప్పుడు? సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ 1803 నుండి 1805 వరకు. ఎప్పుడైతే బాజీరావు 2 చాలా బలహీనమైన పేష్వాగా ఉన్నాడో, ఈయనను బాజీరావు 2ని పేష్వాగా అంగీకరించిన వాళ్ళు కూడా ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా వీళ్ళు సింధియా అండ్ హోల్కర్ వీళ్ళిద్దరూ కంప్లీట్గా వ్యతిరేకించారు బాజీరావు 2ని. సో నెక్స్ట్ ఈ బాజీరావు 2ని పదవి నుంచి తొలగించడానికి ట్రై చేసినారు వీళ్ళందరూ. సింధియా హోల్కర్ వ్యతిరేకించడం వల్ల ఈ బాజీరావు 2ని BR2ని వ్యతిరేకించడం వల్ల ఈయనని పేష్వా పదవి నుంచి తొలగించేశారు. కాబట్టి ఈయన మళ్ళీ వెళ్ళాడు బ్రిటిషర్స్ దగ్గరికి, మాకు సహాయం చేయండి అని వెళ్ళాడు. ఎవరు? బాజీరావు 2. అప్పుడు అగ్నత్రావు వెళ్ళాడు, ఇప్పుడు బాజీరావు 2 వెళ్తున్నాడు. బ్రిటిషర్స్తో సహాయం పొంది మళ్ళీ నాకు పేష్వా పదవి నాకు ఇప్పించండి ఇట్లాగైనా చేసి అని నేను వెళ్ళాడు అనమాట. దీంట్లో భాగంగా బ్రిటిషర్స్ ఊరికే కన్విన్స్ అవ్వాలి, ఎందుకు హెల్ప్ చేస్తారు? సరే చేస్తాము, మీరు మాతో ఒక అగ్రిమెంట్ చేసుకోవాలి, అదే సైన్య సహకార పద్ధతి. ఎప్పుడు ఎవరు అంగీకరించారు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో ఇది సైన్య సహకార పద్ధతి ప్రవేశపెట్టింది ఎవరు? వెల్స్లీ. దీంట్లో భాగంగా ఏమంటే బ్రిటిష్ వాళ్ళ పవరే ఎక్కువ ఉంటుంది, బ్రిటిష్ వాళ్ళ ఆర్మీ అంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఎవరైతే ఈ పద్ధతికి ఒప్పుకున్నారో అక్కడ ఉండే రాజ్యం మొత్తం ఎక్కువ వీళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది, బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. వాళ్ళు వేరే దేశాలతో వాళ్ళతో కానీ వేరే అధికారులతో కానీ ఎవరితో సంబంధాలు పెట్టుకోకూడదు. వీళ్ళు చెప్పకుండా, బ్రిటిషర్స్ పర్మిషన్ లేకుండా, ఎలాంటి యాక్టివిటీస్ చేయకుండా వాళ్ళని చాలా కంట్రోల్లో పెట్టినట్లు అయిపోతుంది అనమాట ఈ ఒప్పందం వల్ల. సో కానీ వీళ్ళు ఒప్పుకున్నారు, ఎవరు? బాజీరావు 2 ఒప్పుకున్నాడు. ఎందుకంటే దీని ద్వారా నాకు రక్షణ దొరుకుతుంది, మరాఠాస్ మిగతా వాళ్ళని ఒప్పుకోవట్లేదు, నా రాజ్యాన్ని నేను పేష్వాగా ఉండటాన్ని ఒప్పుకోవట్లేదు, అట్లీస్ట్ ఈ పద్ధతి ఈ సైన్య సహకార పద్ధతికి అంగీకరిస్తే నాకు బ్రిటిష్ వాళ్ళ సపోర్ట్ ఉంటుంది, దాంతో నేను ఏదైనా ఫైట్ చేయొచ్చు అని అనుకున్నాడు. ఈ సింధియా బోన్స్లేలు SB అని జస్ట్ హింట్లాగా పెట్టాను నేను. సింధియా అండ్ బోన్స్లేలపై యుద్ధం ప్రకటించారు. ఎవరు? బ్రిటిషర్స్ పైన యుద్ధం ప్రకటించినారు. సింధియా బోన్స్లేలు బ్రిటిషర్స్పై యుద్ధం ప్రకటించినారు. SB అని గుర్తుపెట్టుకోండి, SB వర్సెస్ బ్రిటిషర్స్. వీళ్ళకి పడలేదు, ఎందుకంటే సైన్య సహకార పద్ధతి ఒప్పుకున్నాడు, దాని ద్వారా మరాఠాల పవర్ అంతా పోతుంది అని వాళ్ళకి అప్పటి గొడవలు ఉన్నా కూడా వీళ్ళు కలిసి మనం బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా పోరాడాలి అనుకున్నారు. దాంట్లో భాగంగా ఈ SB సింధియా అండ్ బోన్స్లే వీళ్ళు ఇద్దరు బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా యుద్ధం చేయాలి అనుకున్నారు. ముఖ్యమైన కారణం ఏమంటే ఇది వద్దు, ఇట్లాగా బ్రిటిష్ వాళ్ళు మన సైన్య సహకార పద్ధతిని వాళ్ళు ఈ మెథడ్ యూస్ చేసి మనల్ని ఇంకా బలహీనపరుస్తారని వాళ్ళు అనుకున్నారు. ఇంకా ఇంకొక భాగం వాళ్ళు అనుకున్నాం కదా ఇందాక 5 పార్ట్స్ ఉన్నప్పుడు, ఈ గైక్వాడ్స్ ఆంగ్లేయులకు సపోర్ట్గానే ఉన్నారు అనమాట. ఈ SB ఏమో యుద్ధం ప్రకటించినారు, ఈ గైక్వాడ్స్ ఆంగ్లేయులకు సపోర్టర్స్గా ఉన్నారు. ఈ గైక్వాడ్స్ అండ్ హోల్కర్స్ తటస్థంగా ఉన్నారు. ఎవరికి ఇక్కడ సపోర్ట్ ఎవరికి ఇవ్వలేదు, బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా సపోర్ట్ ఇవ్వలేదు అండ్ బాజీరావు కూడా సపోర్ట్ చేయలేదు. ఈ యుద్ధంలో కూడా ఇక్కడ జరిగిన వార్లో కూడా ఆంగ్లేయులు గెలిచారు. ఈ గెలిచిన తర్వాతనే చాలా ట్రీటీస్ వస్తాయన్నమాట. దీంట్లో నాగ్పూర్ అండ్ బోన్స్లేలు, నాగ్పూర్లోని బోన్స్లే కదా ఉండేది, నాగ్పూర్ అంటే మనం అనుకున్నాం బోన్స్లేలు ఉంటారు, వీళ్ళని ఓడించి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు, ట్రీటీ చేసుకున్నారు, అదే దియోగామ్ ట్రీటీ. దీనిని తెలుగులో దేవ్గామ్ కూడా అంటున్నారు, దేవ్గామ్ ట్రీటీ, దియోగామ్ ట్రీటీ అంటారు. దేనివల్ల ఇది ఎవరికి చేశారు? వీళ్ళు యుద్ధంలో చేసినప్పుడు SB ఓడిపోయారు. SB అంటే ఏమనుకున్నాం మనము? సింధియా అండ్ బోన్స్లే. ఈ బోన్స్లేలు కూడా ఓడిపోయారు కదా, ఈ బోన్స్లేలు ఓడిపోయిన తర్వాత వీళ్ళతో ట్రీటీ ఏదంటే దియోగామ్ ట్రీటీ. ఈ ఒప్పందం కింద వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరాఠా కూటమి నుండి ఈ బోన్స్లేలు తప్పుకోవాలి, బ్రిటిషర్స్ చెప్తున్న కండిషన్ వాళ్ళకి అదే అంట, ఎప్పుడు కలిసి ఉండకూడదు, విడిపోవాలి, దూరంగా ఉండాలి, అప్పుడే బ్రిటిషర్స్ స్ట్రాంగ్ అవుతారు. అందుకని అట్లా చెప్తున్నారు అనమాట. ఈ కూటమిలో మీరు చేరకూడదు, ఒకరితో ఒకరు కలవకూడదు అనేది వీళ్ళకి ఫస్ట్ కండిషన్గా ఉంది. దానివల్ల వాళ్ళు వీక్ అవుతారు అన్నిట్లు. నెక్స్ట్ వీళ్ళు ఇంకేం అడుగుతున్నారంటే బాల్సోర్, కటక్, వార్దా ప్రాంతాలను ఆంగ్లేయులకు ఇచ్చేసేయాలనేది వీళ్ళ డిమాండ్. ఎవరి దగ్గర చెప్తున్నారు ఈ కండిషన్స్ అన్నీ? బోన్స్లేల దగ్గర చెప్తున్నారు. ఈ బోన్స్లేలను యుద్ధంలో ఓడగొట్టి సంధి చేసుకుని దేవ్గామ్ సంధి ద్వారా ఈ కండిషన్స్ ఉన్నాయి. దేవ్గామ్ సంధిలో ఉండే కండిషన్స్ ఏవి అడిగితే కూడా క్వశ్చన్స్ మనల్ని గుర్తుపెట్టుకోవాలి. మరాఠా కుటుంబంలో చేరకూడదు బోన్స్లేలు, నాగ్పూర్ వాళ్ళు కదా బోన్స్లే వీళ్ళు. ఈ బాల్సోర్, కటక్, వార్దా ప్రాంతాలను ఆంగ్లేయులకు ఇచ్చేయాలని అడుగుతున్నారు. ప్లస్
సైనిక సహకార పద్ధతికి అంగీకరించాలి, వీళ్ళు కూడా అంగీకరించాలి, బోన్స్లేలు కూడా అంగీకరించాలి అనేది ఈ ట్రీటీలో ముఖ్యమైన పాయింట్స్. నెక్స్ట్ ఎస్బీలో బోన్స్ల గురించి ఉంది. నెక్స్ట్ సింధియాలను కూడా ఓడించారు కదా, కూడా సింధియా వీళ్ళని కూడా ఓడించారు. వీళ్ళని ఓడించి సంధి చేసుకున్నారు వీళ్ళతో కూడా. అదే సుర్జీ అర్జన్గామ్ సంధి అంటారు. ట్రీటీ ఆఫ్ సుర్జీ అర్జన్గామ్. ఇది ఎవరితో జరిగింది? సింధియాలను ఓడించి సంధి చేసుకున్నారు. బోన్స్లను ఓడించి సంధి చేసుకున్నది ఏది? డియోగామ్ ఒప్పందం. ఇదేమో సుర్జీ అర్జన్గామ్ సంధి. ఇది ఎవరితో? సింధియాలతో సంధి చేసుకున్నారు. దీంట్లో కండిషన్స్ ఉంటాయి కదా. దీంట్లో ఏమున్నాయంటే జైపూర్, జోధ్పూర్, గంగా యమున మధ్య ప్రాంతాన్ని కూడా ఆంగ్లేయులకు ఇచ్చేసేయాలి అని చెప్తున్నారు, అడుగుతున్నారు బ్రిటిషర్స్. ఈ కండిషన్ ప్రకారము సుర్జీ అర్జన్గామ్ సంధి ప్రకారము ఈ ప్రాంతాలను బ్రిటిషర్స్కి ఇచ్చేసేయాలి. సేమ్ మళ్ళీ సైనిక సహకార పద్ధతి కూడా వీళ్ళు కూడా ఒప్పుకోవాల్సిందే, సింధియాలు కూడా ఒప్పుకోవాల్సిందే. ఇంకొకటి, విదేశాలతో ఎవరైనా వేరే దేశం వాళ్ళతో సంధి ఏర్పడుకోకూడదు, వాళ్ళతో రిలేషన్స్ ఎలాంటివి మెయింటైన్ చేయకూడదు అని చెప్తున్నారు. ఫైనలీ రాజ్ఘాట్ ఒప్పందంతో రెండవ మరాఠా యుద్ధం, ఆంగ్లో మరాఠా యుద్ధం ముగిసింది. ఇది ట్రీటీ ఆఫ్ డియోగామ్ చూసాం, సుర్జీ అర్జన్గామ్, లాస్ట్కి రాజ్ఘాట్. ఇది ట్రీటీ ఆఫ్ బేసిన్ కూడా జరిగి ఉంటుంది. అంటే ఇది వార్ కంటే ముందు, ముఖ్యంగా బాజీరావు వీక్గా ఉన్నప్పుడు అది వెల్లాస్లీ దగ్గరికి వెళ్ళి సైనిక సహకార పద్ధతి కంటే ముందు జరిగిన ట్రీటీ ఇది. ముఖ్యంగా ఈ 3 ఇంపార్టెంట్ మనకు. అంటే ఇది ఎవరితో జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది డియోగామ్ అనేది ఎవరితో జరిగింది? బోన్స్లేతో జరిగింది. ఇది సింధియాలతో జరిగింది. ఇది ఫైనల్గా అందరూ కలిసి రాజ్ఘాట్తో యుద్ధాన్ని ముగించేశారు. సెకండ్ ఆంగ్లో మరాఠా వార్. నెక్స్ట్ ఆంగ్లో మరాఠా యుద్ధం, ఇది 3వది. ఇది జరిగినప్పుడు అంటే ఈ 2 యుద్ధాల ద్వారా, దానిలో జరిగిన సంధుల ద్వారా ట్రీటీస్ వేసుకోవడం వల్ల వీళ్ళకు బాగా టైట్ అయిపోయింది. ఇంకా మరాఠాస్కి ఎలాంటి ఫ్రీడమ్ లేదు. మాట్లాడితే సైనిక సహకార పద్ధతి అంటారు, సైన్యం ఉంటుంది, వాళ్ళ పవర్ ఎక్కువైంది. బ్రిటిషర్స్ వాళ్ళ పెత్తనం ఎక్కువైపోయింది, దాని నుంచి వాళ్ళు తట్టుకోలేకపోతారు మరాఠాస్. సో వీళ్ళు ఏం చేయాలనుకున్నారంటే ఈ బేసిన్ సంధి ద్వారా, ఈ సైనిక సహకార పద్ధతి ద్వారా అధికారాన్ని కోల్పోయారు ఒక్కొక్కరుగా. అప్పుడు బాజీరావు 2 ఎట్లాగైనా నాకు ఫ్రీడమ్ కావాలి, వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు విడిపోయి అయినా సపరేట్గా ఉండాలి, ఈ బ్రిటిషర్స్ వాళ్ళ ఒత్తిడి ఎక్కువ ఉంది అనుకున్నాడు. అందుకోసమని మరాఠాలందరూ ఏకంగా ఉండి, ఐక్యమత్యంగా ఉండి బ్రిటిష్ వారితో పోరాడాలి అని అనుకున్నాడు. ఇది ఇట్లా చేస్తున్నప్పుడు బేసిన్ సంధికి వ్యతిరేకమని ఆంగ్లేయులు అంటున్నారు. మీరు అగ్రిమెంట్ ప్రకారం ఏంటి? వీళ్ళు ఎప్పుడు కలవకూడదు, బ్రిటిషర్స్ మరాఠా అందరూ కూటమిలో చేరకూడదు, ఒక్కొక్కరు కలవకూడదు కూటమిలో. కానీ బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా పోరాడాలి కాబట్టి వీళ్ళు ఐక్యమవుతున్నారు, అందరు కలిసి ఐక్యమత్యంగా కూటమిలు అందరూ కలిసి ఎవరైతే ఉన్నారో సింధియా, బోన్స్లే అందరూ కలిసి ట్రై చేస్తే బెటర్ అన్నట్టుగా వీళ్ళందరినీ కలపడానికి కోసం రాయబారాలు పంపడము ఇవన్నీ చేస్తున్నాడు బాజీరావు 2. ఇట్లా చేస్తున్నారు, మళ్ళీ మీరు ఐక్యమత్యంగా కలిసిపోతారు అని బ్రిటిషర్స్ ఇది తప్పు, మీరు సంధి చేసుకున్నారు, ఆ సంధి ప్రకారం ఇది తప్పు అని అనుకున్నారు. బ్రిటిషర్స్ ఒప్పుకోవట్లేదు. దాంట్లో భాగంగానే మళ్ళీ 1817లో పూనా ఒప్పందం చేసుకున్నారు. ఈ పూనా ఒప్పందం ప్రకారము పేష్వా మిగిలిన మహారాష్ట్ర కూటమిలో చేరకూడదు. పేష్వా ముఖ్యంగా, మిగతా మహారాష్ట్ర కూటమిలు కూడా ఉన్నాయి కదా, నాగ్పూర్, బోన్స్లో అన్ని ప్లేస్లో కూడా, బరోడా ప్లేస్లో కూడా, ముఖ్యంగా పేష్వా ఎక్కడ చేరకూడదు. అహ్మద్నగర్ని కంప్లీట్గా ఆంగ్లేయులకు ఇచ్చేసేయాలి, అహ్మద్నగర్ని ఇచ్చేయాలనేది ఒక కండిషన్. ఈ కోపంతో బాజీరావు 2 ఇంకా చాలా సప్రెస్ చేయాలి, ఎట్లయినా బ్రిటిషర్స్ దాడి చేయాలని చెప్పి బ్రిటిషర్స్ మీద ఆంగ్లేయుల ఒక కార్యాలయమైన బ్రిటిష్ రెసిడెన్సీ పైన దాడి చేశాడు. ఇట్లా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడిగితే కూడా బాజీరావు 2 ఎక్కడ దాడి చేశాడు ఆంగ్లేయుల పైన అంటే ఆంగ్లేయుల కార్యాలయం పేరు అని అడిగితే కూడా బ్రిటిష్ రెసిడెన్సీ పైన ఆయన దాడి చేశాడు. అంటే ఆంగ్లేయులను తరిమి కొట్టాలనేది ఆయన ఉద్దేశం. 1870లో యుద్ధం, బాజీరావు 2 ఆటోమేటిక్గా ఆయన ఇంకా ఓడిపోయాడు. ఇది మాండసోర్ సంధి 1818లో జరిగిన సంధి ద్వారా కంప్లీట్గా మహారాష్ట్ర రాజ్యం బ్రిటిష్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఇది చాలా ఇంపార్టెంట్. మాండసోర్ సంధి అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా మరాఠాస్ అందరూ కూడా కంప్లీట్గా రాజ్యాన్ని కోల్పోవడము, బ్రిటిష్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ దీంట్లో భాగంగానే పేష్వా పదవి రద్దు చేయాలి, 8 లక్షల పెన్షన్ సంవత్సరానికి ఇస్తారు. మరాఠా సామ్రాజ్యానికి గుర్తుగా ఒక సతారా రాజ్యం. ఎందుకు ఈ ప్రాంతం సతారా? జస్ట్ చిన్న రాజ్యం, వీళ్ళకి పవర్స్ ఏమి ఉండవు మరాఠాస్కి, కానీ వాళ్ళు రాజులు కాబట్టి చక్రవర్తులుగా ఉన్నారు. వాళ్ళు కంప్లీట్గా హర్ట్ చేసి వదిలేయకుండా, మళ్ళీ వాళ్ళకి ఈగో కూడా ప్రాబ్లం ఉంటుంది, మిగతా ఆయన చుట్టూ ఉండే సైన్యం వాళ్ళు కానీ వాళ్ళ మనుషులు కానీ ఫీల్ అవుతారు. కాబట్టి
సతారా అని ఒక చిన్న రాజ్యం ఇచ్చి పరిపాలించుకోమని చెప్తారు. దీంట్లో అట్లా అడగవచ్చు మనం స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్లో కూడా చిన్న బిట్స్లో అడిగితే కూడా. అంటే మరాఠా సామ్రాజ్యం అంతమైన తర్వాత చిన్న రాజ్యం ఇచ్చారు, ఆ రాజ్యం పేరేది? సతారా అనేది. ఆ రాజ్యానికి సతారాకి ఎవరిని పాలకుడిగా నియమించారంటే శివాజీ వంశానికి చెందిన ప్రతాప్ సింగ్ని పాలకుడిగా నియమించారు. సతారా అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చిట్ట చివరి పేష్వా ఎవరు అనుకున్నాం మనము? బాజీరావు II. దీని తర్వాత ఇంకా పేష్వా అనే పదవి రద్దయిపోయింది. పేష్వా ఆధీనంలో అంతవరకు ఉన్న ప్రాంతాలు ఇక్కడ కలపాలి మరి అంటే బాంబే ప్రెసిడెన్సీలో, బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉండే బాంబే ప్రెసిడెన్సీలో కలిపేసుకున్నారు. అండ్ మనము ఇంకో కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ దీంట్లో మనం చూస్తున్నాము, ఈ వార్స్ మధ్యలో సైన్య సహకార పద్ధతి గురించి చూస్తున్నాము. అంటే దీన్ని ప్రవేశపెట్టిన వాళ్ళు, దాంట్లో ఉండే మెయిన్ కాన్సెప్ట్స్ ఏవనేది కొంచెం చూద్దాము. ఇట్లా అడిగితే కూడా క్వశ్చన్స్ మనకు కాన్సెప్ట్ వైజ్ అడిగినప్పుడు కూడా దీంట్లో ఇది ఉంటాయి. సైన్య సహకార పద్ధతి అంటే ఏంటో, దాంట్లో ఉండే కండిషన్స్ ఏంటో చూద్దాం. దీన్ని ప్రవేశపెట్టింది వెల్స్లీ. ఈయన దీంట్లో ఏముంటాయంటే కండిషన్స్, ఇండియాలో ఎప్పుడైతే రాజులు వీక్గా ఉంటారో వాళ్ళు బ్రిటిషర్స్ హెల్ప్ కోరుతారు. అలా కోరినప్పుడు వాళ్ళు పెట్టే కండిషన్స్ ఇట్లా ఉంటాయి. విదేశీ వ్యవహారాలు బ్రిటిష్ వారికి అప్పచెప్పాలి. సపోజ్ ఎవరైనా ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు ఈ సైన్య సహకార పద్ధతి ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందం భాగంగా ఆ రాజులు ఏం చేయాలి? విదేశీ వ్యవహారాలు మొత్తం అక్కడ బ్రిటిషర్స్కే అప్పచెప్పాలి. యుద్ధాలు ప్రకటించకూడదు, సొంతంగా వాళ్ళు యుద్ధాలు చేయకూడదు. బ్రిటిష్ వాళ్ళు చెప్పినప్పుడే చేయాలి, ఎవరితో చేయాలంటే వాళ్ళతో చేయాలన్నట్టుగా అయిపోయింది. సొంతంగా యుద్ధాలు ప్రకటించకూడదు. ఇతర రాజ్యాలతో సంప్రదించాలని కూడా ఈ కంపెనీ అంటే బ్రిటిషర్స్ వాళ్ళ అనుమతి అవసరం. అప్పటికేముంది? ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ అనుమతితోనే వీళ్ళు ఏదైనా రాజ్యాలతో సంప్రదింపులు జరపాలి. అంటే కంప్లీట్గా వాళ్ళని ఇక ఫ్రీడమ్ లేకుండా చేస్తున్నారు. పెద్ద పెద్ద సామ్రాజ్యాలు ఉంటారు, అంటే డబ్బులు ఎక్కువ ఉంటాయి వాళ్ళు ఏం చేయాలంటే కంపెనీ ఏర్పాటు చేసే సైన్యం ఉంటుంది. ఆ సైన్యం, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యానికి డబ్బులు ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? ఈ స్వదేశీ సంస్థానాల రాజులు, పెద్ద పెద్ద వాళ్ళు. మరి చిన్న చిన్న రాజ్యాలు ఉన్న వాళ్ళు సంవత్సరానికి కొంచెం డబ్బులు ఇస్తూ ఉండాలి బ్రిటిషర్స్కి. ఇవన్నీ సైన్య సహకార పద్ధతిలో ఉండే కండిషన్స్. ఈ సంస్థానాధీశులు బ్రిటిష్ రెసిడెంట్ని స్వీకరించాలి. అంటే ఒక మనిషి ఉంటాడు పోయి ఆ రాజ్యంలో, బ్రిటిష్ వాళ్ళ నుంచి ఒక ఆఫీసర్ లాగా ఆయన పోయి ఉంటాడు. అంటే వాళ్ళకి నమ్మకం లేదు ఇంకా ఈ సంస్థ రాజులు ఇంకేమైనా చేస్తారేమో కాబట్టి ఒక ఆఫీసర్ని వాళ్ళు సేఫ్ సైడ్గా పెడతారు, రాజు దగ్గరనే ఆ ఆస్థానంలో పెడతారు. రాజు రోజు ఏం చేస్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, ఎవరు వస్తున్నారు అన్నట్టుగా ఆయన వాళ్ళకి బాగా ఆయన గమనిస్తూ ఉంటాడు అనమాట. ఇంకా నెక్స్ట్ ఎవరు వేరే యూరోపియన్ వాళ్ళతో కూడా వాళ్ళు సంబంధాలు పెట్టుకోవడం కానీ వాళ్ళని రాజ్యంలో ఉండనివ్వకూడదు. ఎవరు ఉంటారు ఇంకా అప్పుడు గొడవ ఎక్కువ ఉంది వాళ్ళకి, ఎక్కువ ఎవరితో ఉంది? ఫ్రెంచ్ వాళ్ళతో ఉంది. సో ఆ ఫ్రెంచ్ వాళ్ళని ఇంకెవరిని కూడా వేరే యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు వస్తే కూడా ఆ రాజ్యంలో రాజులు సంబంధం పెట్టుకోకూడదు వాళ్ళతో ఇలాంటిగా వాళ్ళని రిక్రూట్ చేసుకోకూడదు అన్నట్టుగా. ఇంక వీళ్ళు ఏమంటున్నారు? అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోము, రాజ్యంలో మీ సొంతంగా పరిపాలన చేసుకోవచ్చు, దాంట్లో జోక్యం చేసుకోము అంటారు. మెయిన్గా కల్పించేది ఏమంటే రక్షణ కల్పిస్తారు వాళ్ళు. ఈ రక్షణ గురించే వీళ్ళందరూ వాళ్ళ దగ్గర సైన్యం ఉంటుంది, బ్రిటిషర్స్ దగ్గర మంచి సైన్యం, మంచి పవర్ఫుల్ ఉంటారు కాబట్టి వీళ్ళు డిపెండెంట్ అవుతున్నారు. ఇండియన్స్ రాజులందరూ, ఇండియాలో ఉండే ఈ సంస్థానాధీశులందరూ కూడా ఎక్కువగా బ్రిటిషర్స్ వైపు వెళ్తున్నారు. వాళ్ళకు ఉండే బలం ముఖ్యంగా మంచిగా సైన్యం ఉంది, మంచి రక్షణ కల్పిస్తారు. అదొక్క పాయింట్ మీద వీళ్ళు ఎన్ని టర్మ్స్ వాళ్ళు ఒప్పుకోవాల్సి వచ్చిందనమాట. వాళ్ళ పవర్, ఇండియాలో రాజుల పవర్ అంతా వాళ్ళకి ఇచ్చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ దీని తర్వాత మనము ఈ మరాఠా వార్స్ మళ్ళీ ఒకసారి మీరు నోట్ చేసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్, ఆ ట్రీటీస్ ఏమైనా ఉంటే అవి కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. దాంతోపాటు మనం ఈ వీడియోలో ఆంగ్లో కర్ణాటక వార్స్ గురించి చూద్దాము. అంటే ముందే జరిగి ఉంటుంది, మరాఠా వార్స్ కంటే ముందే జరిగినాయి. ఇంకా చెప్పాలంటే వీళ్ళు సౌత్ వైపు వచ్చారు, అంతే కదా, సౌత్ వైపు వచ్చారు కర్ణాటక అంటే. దానికి కారణం ఏమంటే అక్కడ మరాఠా చాలా పవర్ఫుల్గా ఉన్నారు. అప్పటికి ఫస్ట్ కర్ణాటక వార్స్ జరిగినాయి కాబట్టి చెప్తున్నాను. సౌత్లో నార్త్లో వాళ్ళు ఏమైనా చేయాలనుకుంటే మొఘల్స్ ఉన్నారు, కొంచెం వరకు వీక్గా ఉన్న మొఘల్స్ ఉన్నారు, దట్టు మరాఠాస్ ఉన్నారు, వాళ్ళు చాలా పవర్ఫుల్గానే ఉన్నారు. కాబట్టి సౌత్కి వచ్చేయాలి అని సౌత్కి వచ్చినప్పుడు కర్ణాటకలో వాళ్ళకు వార్ చేయాల్సి వచ్చింది. 3 వార్స్ జరిగినాయి. వాటి గురించి రీజన్స్ ఏవి, ముఖ్యంగా జరిగిన ట్రీటీస్ ఏవి, అవన్నీ చూద్దాము. ఈ ఫస్ట్ వార్ జరిగింది ఆంగ్లో కర్ణాటిక్ వార్. ఇది 1744 నుండి 48 దాకా జరిగింది. కారణం ఏమంటే అప్పటికి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఈ వార్, కర్ణాటక వార్లో ముఖ్యంగా బ్రిటిషర్స్తో పాటు ఉండింది ఫ్రెంచ్ వాళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరి మధ్యలోనే ఎక్కువ వార్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ రాజులను బేస్ చేసుకొని వీళ్ళిద్దరి మధ్యలో ఉండే గొడవ, అండ్ ఎవరు? బ్రిటిష్ వాళ్ళు అండ్ ఫ్రెంచ్ వాళ్ళు, వీళ్ళ మధ్య జరుగుతుంది గొడవ. అసలు ఇక్కడ వార్ జరగడానికి కారణం ఏమంటే బ్యాక్గ్రౌండ్లో చూస్తే యూరోప్లో అక్కడ ఆస్ట్రియా వారసత్వ యుద్ధం అని ప్రారంభమై ఉంటుంది ఆస్ట్రియా గురించి.
ఈ వార్లో ఎప్పుడు జరిగింది 1740 నుంచి 48 దాకా. దీంట్లో భాగంగా ఈ వార్ అక్కడ జరుగుతుంది, ఇండియాలో కాదు, యూరోప్లో జరుగుతుంది. అదే టైంలో బ్రిటిష్ వాళ్ళ నౌకలు ఇక్కడ ఏవైతే ఫ్రెంచ్ వాళ్ళ స్థావరాలు ఉన్నాయో అక్కడికి వస్తున్నాయి. ఇక్కడ సపోజ్ ఇది ఫ్రెంచ్ వాళ్ళ స్థావరాలు అనుకోండి, బ్రిటిష్ వాళ్ళు ఇట్లా వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు ఇక్కడికి, ఇండియాకు? ఇక్కడ ఉన్నారు, ఇండియన్స్ ఉన్నారు, కానీ మెయిన్ బ్రిటిష్ కంట్రీ నుండి ఎందుకు వస్తున్నారంటే ఈ వార్లో, ఆస్ట్రియా వాళ్ళతో వార్ ఉంది కదా, దాంట్లో భాగంగానే ఫ్రెంచ్ వాళ్ళ స్థావరాలను కూడా ఆక్యుపై చేసుకోవాలని, ఆ నౌకలను ఆక్రమించుకోవాలని చెప్పి వస్తున్నారు. దీంట్లో భాగంగా ఈ ఫ్రెంచ్ వాళ్ళు ఏమంటున్నారు, ఇంత వాళ్ళకి వచ్చింది బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ ఆక్యుపై చేసుకుంటారో మా స్థావరాల్ని, మా నౌకల్ని, కాబట్టి హెల్ప్ తీసుకుందాము ఈ లోకల్ రూలర్ ఎవరైనా ఉంటే అని అక్కడ కర్ణాటక నవాబ్ అర్కాట్ నవాబ్ వెళ్ళి, ఆయన పేరేం పేరు, అన్వరుద్దీన్ దగ్గరికి వెళ్ళి ఫ్రెంచ్ వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు. సార్ ఇట్లా వస్తున్నారు, బ్రిటిష్ వాళ్ళు వస్తున్నారు, మా పైన దాడి చేయబోతున్నారు, మీ ప్రాంతం మీరు కాపాడండి అని వెళ్ళారు. క్వశ్చన్ అడిగితే కూడా మనల్ని ఫ్రెంచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ దాడిని తప్పించుకోవడం కోసము ఎవరు సహాయం కోరారు అంటే అర్కాట్ నవాబు పేరు అన్వరుద్దీన్. ఫ్రెంచ్ వాళ్ళే ఫస్ట్ పోయి హెల్ప్ అడిగారు, కానీ నవాబ్ మాత్రం నాకు ఇంకా ఒప్పుకోలేదు, నేను హెల్ప్ చేయలేను అన్నట్టుగా చెప్పేసిండు. కాబట్టి ఇంకా వాళ్ళు ఎవరినో ఒకరిని అడగాలి. మళ్ళీ ఈ నవాబ్ ఒప్పుకోలేదు. అక్కడ దగ్గరలో ఉండే మారిషస్తో వాళ్ళు హెల్ప్ తీసుకొని బ్రిటిష్ వారి స్థావరమైన మద్రాస్ని ఆక్రమించుకున్నారు. వీళ్ళే పవర్ఫుల్ అయిపోయారు. ఫ్రెంచ్ వాళ్ళు నవాబుని హెల్ప్ అడిగి నవాబు హెల్ప్ చేయకపోతే ఈ మారిషస్ హెల్ప్తో వాళ్ళు చాలా పవర్ఫుల్గా అయిపోయి మద్రాస్ని ఆక్రమించుకున్నారు. ఈ మద్రాస్ అనేది ఎవరిది, బ్రిటిష్ వారి స్థావరం. సో దీంట్లో బ్రిటిషర్స్ ఫ్రెంచ్ వాళ్ళు రాబర్ట్ క్లైవ్ని కూడా బందీ చేశారనమాట. అంటే వీళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు ఉన్న పలంగా వాళ్ళు పికప్ అయిపోయి బాగా స్ట్రాంగ్ అయిపోయి బ్రిటిష్ వారి దాడిని ఎదుర్కోవడమే కాకుండా మద్రాస్ని ఆక్రమించుకున్నారు, రాబర్ట్ క్లైవ్ని బందీ చేశారు. ఈ మద్రాసుని తిరిగి ఆక్రమించుకోవడానికి అర్కాట్ నవాబు తన సేనలను సెయింట్ జార్జ్కి పంపారు. ఎందుకు పంపించాడంటే ఈ బ్రిటిషర్స్ పై మళ్ళీ అడుగుతారనమాట, ఫ్రెంచ్ వాళ్ళు మా మద్రాస్ని ఆక్యుపై చేసుకున్నారు, మీరు హెల్ప్ చేయండి అని. ఈ బ్రిటిషర్స్ అడిగినప్పుడు, ఫ్రెంచ్ వాళ్ళు అడిగినప్పుడు ఒప్పుకోలేదు నవాబు. బ్రిటిషర్స్ పోయి అడిగితే సరే అని అక్కడ ఫ్రెంచ్ వాళ్ళ స్థావరానికి, వాళ్ళ ఉండే స్థానానికి లైక్ సెయింట్ జార్జ్కి అట్లా పంపడం జరిగింది. దాంట్లో నవాబుని ఫ్రెంచ్ వాళ్ళు ఆల్రెడీ పవర్ఫుల్గా ఉన్నారు, బ్రిటిషర్స్ని ఓడించడము, మద్రాస్ని ఆక్యుపై చేసుకోవడము జరిగింది. అదే వాళ్ళపైకి మరి నవాబు వస్తాడు, నవాబు కూడా వెళ్ళడం వల్ల, నవాబు సైన్యం వెళ్ళడం వల్ల నవాబ్ని కూడా ఓడించేస్తారు ఫ్రెంచ్ వాళ్ళు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఫ్రెంచ్ సైన్యం తక్కువగా ఉంది, అయినా కూడా గెలిచారనమాట. ఫ్రెంచ్ వాళ్ళే గెలిచారు. ఎవరి మీద గెలిచారు, ఈ నవాబ్ పంపించిన సైన్యం మీద. దీన్నే షాంతోమ్ యుద్ధం అంటారు. ఇది ఎప్పుడు జరిగింది, 1746లో జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫ్రెంచ్ సైన్యము ఎట్లా అంటే ఈ నవాబు నుండి వెళ్ళిన ఆర్మీ 10,000 ఉంటే ఫ్రెంచ్ సైన్యం జస్ట్ 1,000 మాత్రమే ఉంది. 1000 మంది ఉన్న ఫ్రెంచ్ సైన్యం వాళ్ళు 10,000 మంది ఉన్న నవాబ్ సైన్యం మీద దాడి చేసి గెలవడం అనేది అప్పట్లో చాలా ఫేమస్ అయిపోయింది. అంటే ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు, చాలా వెల్ ట్రైన్డ్ ఆర్మీ ఉంది ఫ్రెంచ్ వాళ్ళతో అని గుర్తుపెట్టుకోవాలి. కొన్ని బుక్స్లో ఇది 1000 ఉంటుంది, కొన్ని బుక్స్లో 500 అని కూడా ఉంది. సో నేను తీసుకున్నది ఇక్కడ నాకు స్టాండర్డ్ బుక్ అనిపించింది 1000. ఇక్కడ సైన్యం ఏమో ఇక్కడ నవాబ్ సైన్యం 10,000, ఫ్రెంచ్ వాళ్ళ సైన్యం జస్ట్ 1,000 మంది ఉన్నారు. ఈ వార్ తర్వాత యూరోప్లో ఈ వారసత్వ యుద్ధం ముగిసిపోయింది. దాంతోపాటు సంధి జరుగుతుంది. వార్ జరిగినప్పుడు అక్కడ ఎండ్ అయిపోయిన తర్వాత జరిగే సంధి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్స్లా శాపెల్, ఇది సంధి ఎప్పుడు జరిగింది, 1748లో. అక్కడ యుద్ధం ముగిసినప్పుడు ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళకి బ్రిటిషర్స్ మధ్యలో కూడా గొడవ ఆగిపోయింది. ఇది ఫస్ట్ది వార్, ఆంగ్లో కర్ణాటక వార్. దీంట్లో సంధిలో భాగంగా ఇక్కడ ఏం చేశారంటే ఫ్రెంచ్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు అనుకున్నాం కదా మద్రాస్ని, దాన్ని తిరిగి బ్రిటిషర్స్కి ఇచ్చేశారు మద్రాస్ని. అంటే మనల్ని ఎప్పుడు ఈ క్వశ్చన్లో కూడా అడగవచ్చు మనల్ని, ఎక్స్లా శాపెల్ సంధి వల్ల జరిగిన పరిణామాలు ఏంటి అన్నప్పుడు బ్రిటిషర్స్ మద్రాస్ని తిరిగి పొందారు. సెకండ్ వార్ ఇది ఎప్పుడు జరిగింది, 49 to 56 మధ్యలో జరిగింది. దీంట్లో కొంచెం ఒక స్టోరీ లాగా ఉంటుంది. వాళ్ళు 2 వంశాలు ఉండడము, వాళ్ళకి బ్రిటిషర్ సపోర్ట్ చేయడము, ఫ్రెంచ్ వాళ్ళు సపోర్ట్ చేయడము, కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. నేను మ్యాక్సిమం నోట్స్ ఇక్కడ స్లైడ్స్లో పెట్టాను, మీకు అక్కడికి చెప్పైతే అర్థం కాకపోయినా స్లైడ్స్లో అయినా చదివితే కూడా మీకు అర్థం అవ్వచ్చు. సో దక్కన్ సుబేదార్ ఎవరు ఉన్నారంటే నిజాం ఉల్ ముల్క్. ఈయన 1748లో చనిపోయాడు. ఎవరి నిజాం ఉల్ ముల్క్, ఇక్కడ హైదరాబాద్ నిజాం వంశ స్థాపకుడు. నిజాం ఉల్ ముల్క్ 1748 చనిపోయినప్పుడు
ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, నెక్స్ట్ వారసుల మీద గొడవ జరుగుతుంది. వాళ్ళలో ఎవరైనా 2-3 లీడర్స్ ఉంటే మేము నవాబుగా అవుతాము, మేము ఉంటాం అన్నట్టుగా అనుకుంటారు. ఇది సేమ్ అదే గొడవ జరిగింది ఇంకెక్కడంటే కర్ణాటకలో కూడా జరిగింది. అక్కడ కూడా నవాబు స్థానం పొందాలని చెప్పి పోటీ పడుతున్నారు ఇద్దరు. ఇక్కడ దక్కన్లో ఇద్దరు నిజాముల్ ముల్క్ చనిపోయిన తర్వాత ఇద్దరు గొడవ పడుతున్నారు, నేను అవుతాను సుబేదార్గా, నేను ఉంటాను అన్నట్టుగా. సేమ్ అదే కర్ణాటకలో కూడా ఇద్దరి మధ్యలో గొడవ ఉంది, నవాబు పదవికి నేనుంటాను అన్నట్టుగా ఇద్దరు ఉన్నారు. దాంట్లో దక్కన్ సుబేదార్కి పోటీ పడిన వాళ్ళు ఎవరంటే నాజర్ జంగ్, ముజఫర్ జంగ్. జంగ్ రెండింటికి జంగ్ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఒకటే వంశం వస్తారు అన్నట్టు చెప్పడం. నాజర్ జంగ్, ముజఫర్ జంగ్ సౌత్ సంబంధించిన వాళ్ళు, దక్కన్. కర్ణాటక సంబంధించిన వాళ్ళు ఇద్దరు ఫైట్ చేస్తున్నారు నవాబు పోటీ పదవి కోసం, అన్వరుద్దీన్ ఒకరు, చందా సాహెబ్ ఒకరు. సో ఇదేమంటే ఒక్కొక్కరు ఇక్కడిద్దరు వీళ్ళు హెల్ప్ తీసుకుంటారు. బ్రిటిషర్స్ ఒకరు, ఫ్రెంచ్ వాళ్ళు ఒకరు తీసుకుంటారు. అది చూద్దాము. పేర్లు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నాజర్ జంగ్, ముజఫర్ జంగ్, కర్ణాటక పదవి కర్ణాటక నుంచి అన్వరుద్దీన్, చందా సాహెబ్. సో ఆంగ్లేయులు ఒకరికి ఇద్దరికి హెల్ప్ చేస్తారు. ఆంగ్లేయులు అంటే ఇక్కడ ఈ దక్కన్ సుబేదార్ పదవికో నిజాం వాళ్ళ వంశంలో పోటీలు పడుతున్న ఇద్దరి మధ్యలో ఒకరికి హెల్ప్ చేస్తారు. కర్ణాటకలో నవాబు పదవికి పోటీ పడుతున్న వాళ్ళలో ఇద్దరిలో ఒకరికి హెల్ప్ చేస్తారు. ఇది హింట్ జస్ట్. NA అనేది నా ఆంగ్లేయులు, నా బ్రిటిషర్స్ అని గుర్తుపెట్టుకోండి. జస్ట్ నా బ్రిటిషర్స్ అంటే ఏమంటే NA అని చెప్పడం అంతే. NA నా అంటే ఆంగ్లేయులు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారని చెప్పడం గురించి హింట్. నాజర్ జంగ్కి సపోర్ట్ చేస్తున్నారు. N అంటే నాజర్ జంగ్, A అంటే అన్వరుద్దీన్. ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, పేర్లు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది మనకు, కాబట్టి చెప్తున్నాను నేను. ఈ ఆంగ్లేయులు సపోర్ట్ చేసిన వాళ్ళు నా ఆంగ్లేయులు, నా బ్రిటిషర్స్ అట్లా. నాజర్ జంగ్, అన్వరుద్దీన్. ఫ్రెంచ్ వాళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరికి చేశారు దీంట్లో ఇద్దరిలో గొడవలు అంటే MC. జస్ట్ హింట్ ఏమనుకోకండి, మెంటల్ కేస్ అని చెప్పొచ్చు MC అంటే. ఫ్రెంచ్ వాళ్ళు మెంటల్ కేస్, జస్ట్ ఊరికే హింట్ అంతే. ఇది మీకు ఇంకా గుర్తుంటే పర్వాలేదు. M అంటే ముజఫర్ జంగ్ అండ్ చందా సాహెబ్, వీళ్ళిద్దరికి హెల్ప్ చేసినారనమాట. మళ్ళీ చూడండి క్లియర్గా, ఇక్కడ నాజర్ జంగ్, అన్వరుద్దీన్ ఆంగ్లేయులకు పొందిన హెల్ప్ చేసిన వాళ్ళు. ఫ్రెంచ్ వాళ్ళు హెల్ప్ తీసుకున్న వాళ్ళు ఎవరు, మెంటల్ కేస్ అనుకున్నాం. ముజఫర్ జంగ్, చందా సాహెబ్. యాక్చువల్గా వీళ్ళిద్దరు ఒక వంశస్థులు. నాజర్ జంగ్, ముజఫర్ జంగ్ మధ్యలో గొడవ ఉంది, అదే చందా సాహెబ్ అండ్ అన్వరుద్దీన్ మధ్యలో గొడవ ఉంది. కానీ హెల్ప్ చేసిన వాళ్ళు, హెల్ప్ తీసుకున్న పర్సన్స్ ఇంపార్టెంట్. ఫ్రెంచ్కి MC, ఆంగ్లేయులు అంటే బ్రిటిషర్స్కి NA. అంబోర్ యుద్ధం జరిగింది. దీంట్లో ఈ యుద్ధంలో, ఈ గొడవలో అన్వరుద్దీన్ చనిపోయాడు. ఇప్పుడు 1749లో. సో ఫ్రెంచ్ వాళ్ళు చంపడం వల్ల నెక్స్ట్ ఆయన కొడుకును కూడా బందీ చేశారు. ఈ ఫ్రెంచ్ వాళ్ళు అంబోర్ యుద్ధంలో అన్వరుద్దీన్ని చంపి ఆయన కొడుకుని బందీ చేశారు. ఆయన కొడుకు పేరు కూడా చాలా ఇంపార్టెంట్, మళ్ళీ వస్తుంది, మహమ్మద్ అలీ అని ఉంటుంది. అంటే MC కదా వాళ్ళు సపోర్ట్ చేసింది, ఫ్రెంచ్ వాళ్ళు సపోర్ట్ చేసింది ఎవరికి, MC. కానీ ఇక్కడ MC కాదు, A కదా. A అంటే ఎవరిది, అన్వరుద్దీన్ అంటే బ్రిటిషర్ సపోర్ట్ చేసిన పర్సన్. నెక్స్ట్ హైదరాబాద్లో ముజఫర్ జంగ్, కర్ణాటకలో చందా సాహెబ్లను నవాబులుగా ప్రకటించినారు. వీళ్ళు గెలవడం వల్ల ఫ్రెంచ్ వాళ్ళు ఎక్కువగా పవర్ఫుల్ ఉన్నారు. ఆ గెలవడం వల్లనే వీళ్ళు ఎక్కువ కర్ణాటకలో చందా సాహెబ్ని, వాళ్ళ చందా సాహెబ్ కదా వాళ్ళకి మనిషి. MCలో ఎవరు, చందా సాహెబ్. M అంటే ముజఫర్ జంగ్, MC ఫ్రెంచ్ వాళ్ళు. వీళ్ళిద్దరిని నవాబులుగా ప్రకటించినారు. కానీ వేరే వాళ్ళు శత్రువులు, వేరే వాళ్ళు బ్రిటిషర్స్ కాదు, వేరే వాళ్ళు ఈ ముజఫర్ జంగ్ని చంపేస్తారు. చంపడం వల్ల నెక్స్ట్ వచ్చిన సుబేదార్ ఎవరంటే సలాబత్ జంగ్. కొంచెం మళ్ళీ కాంప్లికేటెడ్గా ఉంటే ఒకసారి రివైజ్ చేసుకుని చూసుకోండి. సలాబత్ జంగ్ నెక్స్ట్గా వస్తాడు. ఈయన కూడా నవాబుగా ప్రకటించేసినారు. కానీ వేరే వాళ్ళు చంపడం వల్ల, పాత శత్రువులు చంపడం వల్ల నెక్స్ట్ వచ్చిన సుబేదార్ ఎవరంటే సలాబత్ జంగ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సలాబత్ జంగ్ ఈయన ఉత్తర సర్కార్ రాజ్యాలని ఇచ్చేసాడనమాట. ఫ్రెంచ్ వాళ్ళకి ఇచ్చేసాడంట. నన్ను గుర్తించారు సుబేదార్ కానీ ఆ సంతోషంలో ఈయన ఇచ్చేసాడు. ఆ ప్రాంతాలు ఏమంటే గంజాం, విశాఖపట్నం, గోదావరి, కృష్ణా జిల్లాలను ఇచ్చాడు. ఇది ఆంగ్లేయులకు కాదు, ఫ్రెంచ్ వాళ్ళకి ఇచ్చేస్తాడు ఇవన్నీ. సో నెక్స్ట్ ఎవరు ఇచ్చేశారు, సలాబత్ జంగ్. దీంట్లో ఆర్కాట్ యుద్ధం చూడాలి ఒకటి. ఎప్పుడు జరిగిందంటే ఆర్కాట్ యుద్ధం 1751 నుండి 52 మధ్యలో జరిగింది. దీంట్లో మహమ్మద్ అలీ, మనం అనుకున్నాం కదా, అన్వరుద్దీన్ అన్వరుద్దీన్ వీళ్ళని చంపేసారు ఫ్రెంచ్ వాళ్ళు అనుకున్నాం. కాబట్టి
బందీ చేశారని కొడుకుని మహమ్మద్ అలీని. ఆ కొడుకుని బందీ చేసిన తర్వాత మహమ్మద్ అలీ బ్రిటిష్ వాళ్ళ సహాయంతో నవాబుగా అయిపోయాడు. మళ్ళీ ఆర్కాట్ యుద్ధం ద్వారా మహమ్మద్ అలీ బ్రిటిష్ వాళ్ళ సహాయంతో నవాబు అయ్యాడు. అంటే దీంట్లో గొప్పగా చెప్పుకోవాల్సిన పేరు ఎవరిదంటే ఆర్కాట్ వీరుడు అని ఎవరు అంటారంటే రాబర్ట్ క్లైవ్. ఇట్లా అడగొచ్చు మనకి క్వశ్చన్స్, అంటే షార్ట్ క్వశ్చన్స్ అడిగినప్పుడు కానీ ఎక్కువ కాంప్లికేటెడ్ లేకుండా అడగాలన్నప్పుడు జస్ట్ ఫ్యాక్ట్స్ మీద అడిగే క్వశ్చన్స్ ఇవన్నీ. ఆర్కాట్ వీరుడుగా ఎవరిని చెప్పారు, ఎవరిని బిరుదు ఉంది అంటే ఎవరికి ఉందంటే రాబర్ట్ క్లైవ్. నెక్స్ట్ ఈ తర్వాత థర్డ్ వార్ జరిగింది, ఆంగ్లో కర్ణాటక వార్. 1756 నుంచి 63 వరకు జరిగింది. 63 వరకు అంటే దీంట్లో కూడా సేమ్ మళ్ళీ ఎక్కువగా మనం అనుకుంటున్నాము ఈ కర్ణాటక వారిలో మొత్తం బ్రిటిషర్స్ ఫ్రెంచ్ వాళ్ళు ఇద్దరి మధ్యలోనే ఎక్కువగా జరిగింది. యూరోప్లో సప్తవర్ష ఇది అంటే 7 years వార్ జరిగింది. సప్తవర్ష సంగ్రామం అంటారు, 7 సంవత్సరాల యుద్ధం అంటారు. ఈ యుద్ధంలోనే దాంట్లో భాగంగానే ఇక్కడ కూడా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయన్నమాట. అక్కడ జరుగుతున్న వార్కి ఇక్కడ వీళ్ళకి కూడా గొడవలు అవుతుంటాయి, ఇక్కడ ఉండే బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ వాళ్ళకి. ఇంకా బొబ్బిలి యుద్ధం అని ఒకటి ఇంపార్టెంట్ దీంట్లో. ఇది 57 జరిగింది. దీంట్లో ఉత్తర సర్కార్ రాజ్యాలను నిలుపుకోవడం కోసము ఫ్రెంచ్ వాళ్ళకి ఇచ్చింది ఎవరు అనుకున్నాం మనము, సలాబత్ జంగ్. సలాబత్ జంగ్ ఇచ్చిన రాజ్యాలని నిలుపుకోవాలి అని ఫ్రెంచ్ వాళ్ళు అనుకుంటారు కదా ఆటోమేటిక్గా. ఇందాక అనుకున్న ఉత్తర సర్కార్ రాజ్యాలు ఏవేవి, గంజాం, విశాఖపట్నం, గోదావరి, కృష్ణా డిస్ట్రిక్ట్స్ అనుకున్నాం కదా. ఇట్లా అన్ని ప్రాంతాలని, అంటే ముఖ్యంగా కృష్ణా డిస్ట్రిక్ట్స్ అంటే దాంట్లో ముస్తాఫానగర్, ఏలూరు, రాజమండ్రి, శ్రీకాకుళం ఇట్లా అన్నీ ఉన్నాయి. ఇవన్నిటిని నిలుపుకోవడం కోసము ఫ్రెంచ్ సేనాని బుస్సీ ఈ యుద్ధం చేశాడు. ఎవరు చేశారు ఇది బొబ్బిలి యుద్ధం అనేది? ఫ్రెంచ్ వాళ్ళు చేశారు, బుస్సీ అని అతను. ఎందుకోసము ఉత్తర సర్కార్ జిల్లాలన్నింటినీ సలాబత్ జంగ్ నుంచి పొందారు కాబట్టి వాటిని కాపాడుకోవడం కోసం జరిగిన యుద్ధం ఇది. దీని థర్డ్ వార్లోనే భాగంగా జరిగిందని చెప్పొచ్చు. ఫ్రెంచ్ సేనలను బ్రిటిష్ సేనలు ఓడించిన యుద్ధమే ఇది వాందావాసి యుద్ధం అంటారు. దాన్ని బ్యాటిల్ ఆఫ్ వాండివాష్ అంటారు. దీంట్లో ఏమైంది, ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు బాగా పవర్ఫుల్ అయితే ఫస్ట్ వార్లోనేమో ఫ్రెంచ్ వాళ్ళు బాగా గెలిచారు. కానీ థర్డ్ వార్కి వచ్చేసరికి ఫ్రెంచ్ సేనలనే బ్రిటిష్ వాళ్ళే ఓడగొట్టారు. కాబట్టి ఇది వాండివాష్ యుద్ధము. అంటే అక్కడ జరిగిన యుద్ధము ఇక్కడ కూడా రిలేట్ చేసుకోవచ్చు మనం. యూరోప్లో జరిగిన యుద్ధము కానీ ఇక్కడ కూడా చరిత్రాత్మకంగా జరిగిన యుద్ధం అన్నమాట. ఇది ఎప్పుడు జరిగిందంటే 1760లో జరిగింది. నెక్స్ట్ సలాబత్ నుండి ఆంగ్లేయులు ఉత్తర సర్కార్ జిల్లాలని పొందారు. దీంట్లో ఓడిపోవడం వల్ల సలాబత్ను ఆధీనంలో తీసుకున్న బ్రిటిష్ సేనాని ఎవరంటే క్లైవ్ ఫోర్డ్. ఈ సప్తవర్ష సంగ్రామం జరిగినదాకా యూరోప్లో జరిగినది వార్ ఏ సంధితో ముగిసింది అంటే ప్యారిస్ సంధితో ముగిసింది. ఇది చాలా ఇంపార్టెంట్. ప్యారిస్ సంధి థర్డ్ వార్ ఇది. ప్యారిస్ సంధి ఫలితంగా ఇక్కడ కాదు కదా, ఇది ప్యారిస్ ఎందుకు చేసుకుంటాం మనము, యూరోప్లో జరుగుతున్న 7 సంవత్సరాల యుద్ధం అనుకున్నాం కదా, ఆ యుద్ధము దాంతో భాగంగా జరిగినది సంధి, ఇది ప్యారిస్ సంధి. దీంట్లో భాగంగా ఆంగ్లేయులు ఫ్రెంచ్ వారికి తిరిగి ఇచ్చిన స్థావరం ఏదంటే పాండిచ్చేరి. ఈ ప్యారిస్ సంధి జరిగింది. ఈ ప్యారిస్ సంధిలో ఫలితంగా ఆంగ్లేయులు ఫ్రెంచ్ వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఏమి ఇచ్చేసేయాలంటే పాండిచ్చేరిని. ఈ ప్యారిస్ సంధి ఎప్పుడు జరిగింది? 1763లో జరిగింది. అంటే మనం అనుకున్నట్టుగా 1756 నుంచి స్టార్ట్ అయ్యి 63 దాకా ఎండ్ అయిపోయింది. ఇది బ్రిటిషర్స్కి ఫ్రెంచ్ వాళ్ళకు యూరోప్లో జరుగుతున్న గొడవ ఇక్కడ కూడా ఇండియాలో కూడా జరుగుతున్నది లింక్ చేసుకోవాలి మనం. ప్యారిస్ సంధి అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏమనుకున్నాం, ఫస్ట్ వార్ జరిగినప్పుడు అది ఎప్పటి నుంచి ఎప్పుడు జరిగింది? 1744 నుంచి 48 దాకా జరిగినప్పుడు దీంట్లో ఎక్స్లా షాపెల్ సంధి అనేది చాలా ఇంపార్టెంట్. 48 జరిగింది కాబట్టి వార్ ఎండ్ అయినప్పుడు సంధి జరుగుతున్నట్టు చెప్పొచ్చు. సో దీంట్లో థర్డ్ వార్లో ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోవడానికి కారణాలు కూడా అడగవచ్చు వాళ్ళని. కాన్సెప్ట్ అడిగినప్పుడు ఫ్రెంచ్ వాళ్ళకు ఎక్కువగా వ్యాపారం మీద దృష్టి పెట్టారు. వాళ్ళు ఇక్కడ రాజ్యాలు స్థాపించాలి, దాని మీద బ్రిటిషర్స్కి ఉన్నంత కంట్రోల్ వీళ్ళకి లేదు. ఎందుకంటే వ్యాపారం మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టినారు. ప్లస్ ఈ ఫ్రెంచ్ సంస్థ ప్రభుత్వ సంస్థ ఉంది, అంటే కంప్లీట్గా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదనమాట. ఇక్కడ ఉండే ఆఫీసర్స్ చేయడానికి లేదు, గవర్నమెంట్ చెప్పినట్టుగా వినాల్సి వచ్చేది అది కూడా. ప్లస్ ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు తీసేయడం, కొంతమంది ఆఫీసర్స్ని వాళ్ళు వెనుకకు తీసుకుపోవడము, వార్లో భాగంగా అక్కడికి యూరోప్కి తీసుకుపోవడం వల్ల కూడా జరిగింది. బ్రిటిష్ వాళ్ళ నౌక ఎక్కువ పవర్ఫుల్గా ఉంది, వీళ్ళ నౌక శాఖలు సంథింగ్ అట్లాంటివి షిప్స్ అన్నీ బాగా ఉండడం వల్ల ఫ్రెంచ్ వాళ్ళని ఈజీగా ఓడించారనమాట. ఈ సైన్యం అని చెప్పొచ్చు, నౌకాలో పనిచేసే సైన్యం బాగా మంచిగా ఉంది, పవర్ఫుల్గా ఉంది. సో దాంతోపాటు
ఈ మనం అనుకున్నట్టుగా ఈ బ్రిటిషర్స్ దగ్గర నుండి చాలా మంచి ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఈ యుద్ధాల్లో బాగా ఉండి ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోవడానికి కారణమయ్యింది. నెక్స్ట్ వీడియోలో ఇంకా మిగతా ప్రాంతాల్లో బ్రిటిష్ స్థాపన ఎట్లా జరిగింది, వారితో జరిగిన యుద్ధాలు, వీటన్నిటి గురించి కూడా చూద్దాము. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి, కొంచెం మందికి షేర్ చేయండి. మనం చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. వీడియోస్ కూడా జస్ట్ సింపుల్గా 10-15 మినిట్స్ పెట్టి ఒక ఏదో పైన చెప్పడానికి ట్రై చేయట్లేదు. మేము ఎంత మ్యాక్సిమం ఇవ్వాలో అంతా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. వ్యోమా వాళ్ళు కూడా చెప్తున్నారు, స్టూడెంట్స్కి క్లియర్గా అర్థం కావాలి, ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉండాలి, ప్రతి ఎగ్జామ్లో మ్యాక్సిమం కవర్ చేయండి, బిట్స్ ఏవి క్వశ్చన్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండకూడదు అనేది వాళ్ళు చెప్తున్నారు. సో దానికి మీ సపోర్ట్ కూడా చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.